Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. అందరూ ఎంటర్టైన్మెంట్కి వస్తారు, కానీ నేను స్ట్రాటజీకి మాత్రమే వచ్చాను. ఈ ఒక్క లైన్ చాలు జస్ట్ అట్లా హెడ్స్ టర్న్ చేయడానికి. అండ్ హీ ఈస్ ఆర్ అగ్నిపరీక్ష కంటెస్టెంట్. మనీష్ అంటే ఇంటి పేరు మర్యాద. ఎక్కడో బిజినెస్ స్ట్రాటజిస్ట్ గా ఉండే మీకు బిగ్ బాస్ లోకి రావాలి అని ఎందుకు అనిపించింది? ఫిజికల్ గేమ్ కాదు అది, ఇట్స్ కంప్లీట్లీ మెంటల్ గేమ్. అట్లాంటి ఒక అక్కడే స్టార్ట్ అయిపోయింది బిగ్ బాస్. అయితే వాట్ ఈస్ ద స్ట్రాటజిస్ట్ రోల్ ఇన్ యూ? బిగ్ బాస్ హ్యాస్ దట్ కాన్ఫ్లిక్ట్ బేస్డ్ ఎంటర్టైన్మెంట్ మొత్తం. అక్కడ నాకేంటి అగ్ని పరీక్షలు కనిపించింది మాట్లాడతాను, కనిపించింది చెప్తాను. ఇక్కడనే ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతుంది కదా. లైక్ ఏ జడ్జ్ దగ్గర నుంచి మీకు ఆ వైబ్ ఎక్కువ అనిపించింది? టు బి ఆనెస్ట్, నాకు బిగ్ బాస్ హౌస్ లో మీరు ఏమన్నా ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ లాగా పెట్టుకున్నారా? నేను అబద్ధం చెప్పను, నేను ఫేక్ చెయ్యను, నేను స్ట్రాటజీస్ ఆడను, థింగ్స్ లైక్ దట్. అట్లా ఏమన్నా నేను అనుకున్నారా? ఫామ్ లో రాసిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఐ రోట్ మై వీక్నెస్. జడ్జెస్ అన్ఫేర్ గా ఉన్నారు అని ఎప్పుడన్నా అనిపించిందా? ఇఫ్ సో హూ? ఒక్క దాంట్లో అన్ఫేర్ ఏమనిపించిందంటే, హరీష్ గారు ఆల్రెడీ ఫైనల్స్ కి వెళ్ళిపోయినట్లే అన్నట్లుగా టాక్ నడుస్తుంది. ఆయన మాటలు ఎలా ఉండే అంటే, హాఫ్ షేవ్ చేసుకోవడం ఏంటి, హాఫ్ నేను హాఫ్ నా వైఫ్ అండమే ఏంటి? ఫ్యూ థింగ్స్ లో హీ హాస్ టు గ్రో అ లాట్ అని నా ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ వుడ్ పర్సనలీ నాకు స్ట్రాటజిక్ గానే క్యాంపెయినింగ్ చేసుకుంటున్నారు, డబ్బులు ఖర్చు పెట్టి పెయిడ్ ప్రమోషన్స్, పెయిడ్ ఇంటర్వ్యూస్ చేయట్లేదు. అయితే మీ 15 మందిలో ఎవరైనా పెయిడ్ చేస్తున్నారా? నాకు తెలిసినంత వరకు చేస్తాను. ఇన్ఫ్లుయెన్సెస్ అపార్ట్ ఫ్రమ్ దివ్య నిఖిత. అగ్ని పరీక్షలో ఏమైనా రిగ్రెట్ ఉండిందా? ఎపిసోడ్ ఏం జరిగింది? మై థాట్ ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ అ లీడర్. అందరూ ఎంటర్టైన్మెంట్కి వస్తారు, కానీ నేను స్ట్రాటజీకి మాత్రమే వచ్చాను. ఈ ఒక్క లైన్ చాలు జస్ట్ అట్లా హెడ్స్ టర్న్ చేయడానికి. అండ్ హీ ఈస్ ఆర్ అగ్నిపరీక్ష కంటెస్టెంట్ ఫర్ ది బిగ్ బాస్. ఈగర్లీ వెయిటింగ్ అందరం. అంటే ఇతను ఫైనల్స్కి వెళ్తే బాగుండు, హౌస్లో ఉంటే ఎలా ఉంటుంది చూడాలని అనుకునే వాళ్ళలో ఈవెన్ ఐ వాజ్ వన్ అమంగ్ దెమ్. సో లెట్ మీ ఇన్వైట్ అవర్ గెస్ట్ ఫర్ ద షో టుడే. హీ ఈస్ మనీష్ మర్యాద. హాయ్ మనీష్. థ్యాంక్స్ లాట్ దీప్తి గారు. అట్లాంటి ఇంట్రొడక్షన్ ఇప్పటివరకు నాకు ఎవ్వరు ఇవ్వలేదు. నేను ప్రిపేర్ కూడా లేదా ఇంట్రొడక్షన్ ఎట్లా రిసీవ్ చేసుకోవాలి. నేనైతే నిజంగా స్ట్రాటజీతోనా అని అనుకున్నాను, కాబట్టి దట్ వాస్ my intro to you as well. No, thanks. This is one thing which I'll remember for ages also. మంచి ఇంట్రొడక్షన్ ఇచ్చారు. ఓకే మనీష్, చెప్పండి, బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఎలా స్టార్ట్ అయింది? ఎక్కడో బిజినెస్ స్ట్రాటజిస్ట్ గా ఉండే మీకు బిగ్ బాస్ లోకి రావాలి అని ఎందుకు అనిపించింది? లెట్ మీ నో యువర్ జర్నీ అండ్ యువర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ ఇట్. సో ఫస్ట్ బిగ్ బాస్ జర్నీ చెప్తాను ఆల్ టుగెదర్. నేను 2017లో యూఎస్లో ఉండే. అండ్ అప్పట్లో ఇట్లా జాబ్ సర్చ్ కోసం చాలా కష్టాలు ఉండే. అప్పట్లో జాబ్ సర్చ్ది అప్పుడే అడ్మినిస్ట్రేషన్ చేంజ్ అయ్యి యూఎస్, ఐ మీన్ మన ఇండియన్స్కి అండ్ ఇమిగ్రెంట్స్కి చాలా కష్టమైపోయింది జాబులు దొరకడం. పొద్దున్న లేచి జాబ్ అప్లై చేస్తుండే. అండ్ ఇక్కడ ఇండియాలో నైట్ స్ట్రీమింగ్ అవుతుంది. సీజన్ 1 అప్పుడు స్టార్ట్ అయింది. సో పొద్దున ఇట్లా 10 o'clockకి సైడ్కి ఇట్లా నా ఫోన్ ఉంటుండే, దాంట్లో బిగ్ బాస్ చూస్తుండే. అండ్ ఇట్ సైడ్ అప్లికేషన్ చేస్తాను. దట్స్ హౌ బిగ్ బాస్ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు మై లైఫ్. ప్రీవియస్లీ హిందీ సీజన్స్కి వేరే ఫ్రెండ్స్ అందరు చెప్తుండే చూడండి అంటే ఏం చూస్తాం అది ఇది అనుకున్నా. బట్ అప్పుడు బిగ్ బాస్ కేమ్ ఇన్ టు మై లైఫ్. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ రిపీటెడ్లీ చూడడం స్టార్ట్ అయ్యింది. ఎవ్రీ సీజన్ ఫాలో అయ్యారు అయితే? నేను ఆనెస్ట్లీ 6 seasons ఫాలో అయినా. మధ్యలో 3 seasons, ఒక ఓటీటీ మిస్ అయినా, సీజన్ 6 మిస్ అయ్యాను, ఇంకొక సీజన్ మిస్ అయ్యాను నేను. బట్ ఎవ్రీ సీజన్ బాగానే ఫాలో అయ్యి ఓట్లు కూడా వేసాను నేను. ఐఎమ్ వన్ ఆఫ్ దోస్ పీపుల్. సెకండ్ సీజన్ మీ ఓటింగ్ ఎలానో తెలుసు, మీది ఆన్లైన్ ఉండే, గూగుల్లో ఓట్స్ ఉండే మీకు. నేను అది కూడా అప్పట్లో మా టీం ఏమంటారు, మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు, గూగుల్ ఓట్స్ చాలా ఈజీగా ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇలా చేయొద్దు అని. ఆ లూప్ హోల్స్ తీసారు ప్రతి, అంటే టెక్ కంపెనీ అన్నమాట. సో ఏది వచ్చిన వాడు ఇట్లా దీన్ని బగ్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు, ఈ ఓటింగ్ ఎందుకు ఇలా అవుతుంది, అది చేయొద్దని.
ఇప్పుడు కొంచెం ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఉంది. 100% సీజన్ 3 నుంచే దే స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ దట్. ఓటింగ్ విషయాల్లో అవకతవకలు జరగకుండా సీజన్ 3 నుంచే దే వర్ వెరీ పర్టిక్యులర్ టు హ్యావ్ అ డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఓటింగ్. నాకైతే సీజన్ 6 వరకు కూడా ఇంకా నాకు క్వశ్చన్ డౌట్లు మార్క్ ఉన్నాయా? ఉండే. సీజన్ 7, 8 నుంచి నాకు కొంచెం ఇంకా ట్రస్ట్ పెరిగింది. బట్ అట్లా బిగ్ బాస్ లైఫ్లోకి వచ్చింది. చూస్తూ చూస్తూ ఐ లవ్ ద షో ఏంటంటే నేను చాలా కాంపిటేట్, నాకు గేమ్స్ అంటే చాలా ఇష్టం. స్పోర్ట్స్ బాగా ఆడతా అండ్ బోర్డ్ గేమ్స్ బాగా అంటే బాగా ఆడతాను నేను చిన్నప్పటి నుంచి. బిగ్ బాస్ అనే గేమ్ నాకు నచ్చింది. ఐ లవ్ ద గేమ్. ఇట్స్ బేసికలీ ఒక సోషల్ డిసెప్షన్ గేమ్. ఫిజికల్ గేమ్ కాదు అది, ఇట్స్ కంప్లీట్లీ మెంటల్ గేమ్. అట్లాంటి ఒక ఎన్విరాన్మెంట్లో నన్ను నేను పెట్టుకోవాలని చాలా ఉండే నాకు. అది సంథింగ్ విచ్ ఐ నెవర్ ఫేస్డ్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో. అప్పటి నుంచి నాకు ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే సీజన్ 5 నుంచి నాకు యాక్చువల్లీ స్టార్ట్ అయింది, పురుగు స్టార్ట్ అయింది, వెళ్తే బాగుండు ఏదో ఒక రోజు అని. సో మొన్న ఇప్పుడు కెరియర్ బ్రేక్లో ఉన్నాను కదా, అప్పుడు జూన్లో నేను ఇట్లా ట్రావెల్ చేసి రాగానే యాడ్ చూసిన, బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఇట్లా ఇన్వైట్ చేస్తున్నాం కామనర్స్ని అని. ఏదో అంటుర్లే లైక్ కామనర్స్ని తీసుకోకపోవచ్చు అది ఇది అని. బట్ ఎవ్రీడే ఇట్లా ఇది మన టీజర్లు చూసుకుంటూ వచ్చిన. లాస్ట్ డే సరే రాయేద్దాం అంటున్నారు కదా, సరే రాయేద్దాం. యూట్యూబ్లో కూడా కొంతమంది పెడుతుంది నేను చేసిన అది ఇది అని. ఎగ్జాక్ట్ డేట్ టైం తెలుసు, జూలై 8th 3 AM నేను ఆడిషన్ వీడియో రికార్డ్ చేసి 8 o'clock in the morning సబ్మిట్ చేసిన. సరే లాస్ట్ డే కదా అని ఒక యూట్యూబ్ ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్ యూట్యూబర్ అతను తన రివ్యూలో పెట్టారు, లాస్ట్లో సబ్మిట్ చేసే వాళ్ళకి ఛాన్స్ ఉండకపోవచ్చు అని. నేను అనుకున్నా సరే ఇంకా ఏదో రాయేసినాం అది ఇది అని. 2 weeksలో కాల్ వచ్చింది, పక్కా స్కామ్ కాల్ అనుకున్నాను. లైక్ ఎన్నో కాల్స్ వస్తున్నాయి కదా, ఇది కూడా ఒక స్కామ్ కాల్ అనుకుని సరే వస్తాను కాల్ కన్నా. వాళ్ళు కాల్ చేసి వీడియో కాల్ అయింది, అది కూడా స్కామ్ అనుకున్నాను. తర్వాత వాళ్ళు ఈమెయిల్ చేశారు, అప్పుడు వచ్చింది బిగ్ బాస్ ఒఫిషియల్ ఈమెయిల్. ఓకే ఇది నిజమే వెళ్తున్నాం అని వెళ్ళిన తర్వాత అప్పుడు ఒక నిజమైన కాన్ఫిడెన్స్, నేను బిగ్ బాస్ రూట్లోనే ఉన్నా. నేను ఎప్పుడు గెలుచుకోనే చెప్తాను, టాప్ 15 అప్పుడు గెలుచుకున్నాడండి. ఎందుకంటే ఇట్ వాస్ టూ గుడ్ టు బీ ట్రూ. లైక్ నమ్మలేకపోతున్నాం అసలుకి ఏమవుతుంది, నిజంగానే వచ్చామా అసలుకి ఇవన్నీ అని. బట్ ఫైనలీ టాప్ 15 వెళ్ళాకనే ఐ వాజ్ ఏబుల్ టు గెట్ బ్యాక్ టు రియాలిటీ ఇన్ అ గుడ్ వే. బట్ దట్స్ హౌ బిగ్ బాస్ కేమ్ అప్. అది నా బిగ్ బాస్ జర్నీ ఉండే. ఇప్పుడు ఫైనలీ త్రూ సమ్ వే ఆర్ ది అదర్ ఐ వాజ్ ఏబుల్ టు ఇంప్రెస్ ద జడ్జెస్ అండ్ అగ్నిపరీక్ష టాప్ 15కి వచ్చాను. సో 45 మెంబర్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా అప్పుడు, మీలోంచి 15 మెంబర్స్ సెకండ్ లెవెల్ కి స్క్రీన్ అవుతారు. అందులోంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిన తర్వాత 5 people విల్ గెట్ ఇంటు ది యాక్చువల్ బిగ్ బాస్ హౌస్. అవును, దీనికంటే ఇంకొక స్టెప్ ఏందండి దీనికి ముందు. ఫస్ట్ వీడియో రికార్డింగ్, తర్వాత ఒక జూమ్ ఇంటర్వ్యూ నుంచి ఇదేమంటారు గ్రూప్ డిస్కషన్స్ అయినాయి. గ్రూప్ డిస్కషన్స్లోనే మాకు మినీ బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయింది. జనాలు కొట్లాటలు ఇవన్నీ అక్కడనే స్టార్ట్ అయినాయి. దీంట్లో నుంచి 45 మెంబర్స్ని తీసుకుంటారు. సో దే గాట్ ఆల్మోస్ట్ లైక్ lakhs of applications. దాంట్లో నుంచి ఫైనలీ ఎవరైతే బిగ్ బాస్ కోసం ఏమైనా చేయగలుగుతామో అని ప్రూవ్ చేసుకుంటారో వాళ్ళు ఇప్పుడు అగ్నిపరీక్షకి వచ్చినట్టు దే వాంటెడ్ టు ఎస్టాబ్లిష్. సో మిమ్మల్ని ఏమేమి అడిగారు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో ఫస్ట్ లో ఆ లాక్స్ ఆఫ్ ఫస్ట్లోనా ఫస్ట్ది నా జూమ్ ఇంటర్వ్యూలో ఇట్ వాజ్ మోర్ లైక్ అ పర్సనాలిటీ హెచ్ఆర్ రౌండ్ లెక్కనే ఉండేయండి. మీ లైఫ్ ఏంటి, ఏం చేస్తున్నారు, అది ఇది. వాళ్ళు మోస్ట్లీ ఇతను కెమెరా షై ఉన్నాడా, కాన్వర్జేషనల్ స్కిల్స్ ఎట్లున్నాయి, సరే ఈయన వీడియోలో ఒకటి పెట్టండి బట్ వీడియోలో ఉన్నట్టే ఇట్లున్నాడా రియల్ లైఫ్లో కూడా అన్నది టెస్ట్ చేసిన నాకు అనిపించింది. ఇట్ వెంట్ ఫర్ 35 minutes. గ్రూప్ డిస్కషన్కి వచ్చిండ్రు. గ్రూప్ డిస్కషన్లో దే పుట్ వెరీ కాంట్రవర్షియల్ అండ్ డిబేటబుల్ క్వశ్చన్స్ ఆల్సో. మాకు 2 topics ఇచ్చిండ్రు అండ్ ఆ 2 topics 10 members ఇన్ ద గ్రూప్ డిస్కషన్, 8-9 గ్రూప్స్ ఉండే అండ్ కాంట్రవర్షియల్ టాపిక్స్. అండ్ లాస్ట్లో మీరు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు ఈ 10 members నుంచి చెప్పాలి మీరు. అక్కడే స్టార్ట్ అయిపోయింది బిగ్ బాస్ అయితే. స్టార్ట్ అయిపోయింది అక్కడే. ఏమంటారు మన ఎండిమోల్ టీమ్ అండ్ స్టార్మా టీమ్ వాళ్ళే జడ్జెస్లా ఉండే. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. దీంట్లో నుంచి 45 మెంబర్స్ని తీసుకున్నారు. అండ్ దెన్ అగ్నిపరీక్ష మీరు చూస్తున్నారు, ఆ ఆడిషన్స్, మెగా ఆడిషన్స్ అండ్ ద టాస్క్స్, దట్ ఈస్ దట్. బట్ ఇప్పుడు మీ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే, మనీష్ యాజ్ అ స్ట్రాటజిస్ట్, ఈ సైడ్ ఆఫ్ ది మనీష్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. స్ట్రాటజిస్ట్ అంటే మీరు ప్రతి మనిషితో మాట్లాడేటప్పుడు యూ అనలైజ్ సమ్ థింగ్స్ ఆర్ యూ నోట్ డౌన్ ఎవ్రీథింగ్, వాట్ ఈస్ ద స్ట్రాటజిస్ట్ రోల్ ఇన్ యూ? సో స్ట్రాటజిస్ట్ అని కూడా ఎందుకు ఇట్లా ఒక థాట్ వచ్చిందంటే, రైట్ ఫ్రమ్ బిగ్ బాస్ అగ్నిపరీక్ష నాది ఏదైతే ఇంటర్వ్యూ అయిందో ఏమంటారు బిగ్ ఆడిషన్,
దాంట్లో నేను స్ట్రాటజీస్ బాగా వేయగలుగుతాను అనేది వచ్చింది బికాస్ మోస్ట్లీ మీరు ఆడిషన్ కి పంపించేటప్పుడు కూడా ఆ వీడియోలో కూడా స్ట్రాటజిస్ట్ అనే పంపించారా? నేను పంపించలేదు. నేను చాలా డిఫరెంట్ వీడియో చేసిన. ఏం చేశారు? సో బోర్డు మీద వై షుడ్ మనీష్ మర్యాద బీ ఇన్ బిగ్ బాస్ హౌస్ అని నేను ఇప్పుడు ఇన్వెస్టర్స్కి ప్రెజెంటేషన్ ఇస్తాను కదా, ఆ ప్రెజెంటేషన్ ఇచ్చాను వాళ్ళకి 3 minutes. ఒక కంటెస్టెంట్కి 5 క్వాలిటీస్ ఉండాలి. ఆ క్వాలిటీస్ వచ్చేసి HOUSE హౌస్ అని పెట్టాను. బిగ్ బాస్ హౌస్. హెచ్ అంటే హౌస్ మేట్ని అర్థం చేసుకోవడము, అంటే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్. యూ అంటే అండర్స్టాండింగ్ ద గేమ్ అండ్ టీమ్మేట్స్ ఇన్ అ గుడ్ వే. ఎస్ అంటే స్ట్రెంత్, ఈ అంటే ఎంటర్టైన్మెంట్. ఇలా పెట్టి ఎందుకు వెళ్ళాలనుకున్నావు 3 minute వీడియో వచ్చిన. ఇట్ వర్క్ వెరీ వెల్. దిస్ ఇస్ వాట్ ఐ పిక్చర్డ్ ఓవర్ దేర్. సో వీళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇతను వర్క్లో స్ట్రాటజీ అంటున్నాడు, దానికోసమే బిలీవ్స్ ఈజ్ అ గుడ్ స్ట్రాటజిస్ట్, ఈయనకి ప్రీవియస్ సీజన్స్ అంటే కూడా కొంచెం నాలెడ్జ్ ఉంది అని ఒక ఇంపాక్ట్ పడ్డది. బట్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద థింగే చూస్తున్నారు. ద అదర్ సైడ్ ఆఫ్ ద థింగ్కి ఈవెన్చువలీ టాస్క్ బట్టి దే విల్ గెట్ టు నో ఆల్సో. On a personal note, like strategy is only work side of things. On a personal note, I'm a very, very different person. So enti personally what kind of a personality is Manish? I'm a boy next door అండి. సింపుల్ అంటే సింపుల్. లైక్ మన బాయ్ నెక్స్ట్ డోర్ ఎట్లుంటాడు, పొద్దున్న లేస్తాడు, తన పనులు చేసుకుంటాడు, ఇంటికి వస్తాడు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాడు, దోస్తులతో ఈవినింగ్ లైక్ చిల్ అవుతాడు. దట్ ఈస్ మీ. ఫ్రైడే వస్తే మాత్రం నేను సినిమా థియేటర్లోనే ఉంటాను. Every Friday. This is something which only my closest friends know and my office people know. నేను ఆఫీస్కి టైం వెళ్తుండే. నేను కనుక ఆఫీస్కి లేట్ అయినా అంటే దిస్ ఓన్లీ వన్ రీజన్, సినిమా రిలీజ్ అవుతుంది, ఆ రోజు మార్నింగ్ షోకి వెళ్తున్నాను. నాది ఒక వీడియో ఉంటుందండి, ఏమంటారు ఇట్లా అడుగుతారు బాగుందా అన్న అది ఇది అంటే, నేను ఆ రోజు స్పైడర్ మ్యాన్ సినిమా ఎగ్జైట్ అయిపోయి అరిచేస్తే మా వాళ్ళు అందరు దాన్ని మజాక్ చేసి ఇప్పుడు మా గ్రూప్స్లో నడుస్తుంది కూడా, అట్లాంటివి కూడా అయితే. సో వర్క్ సైడ్ ఐఎమ్ వెరీ 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 అనలిటికల్. దట్ ఈస్ హౌ ఐ గ్రూ ఇన్ మై ప్రొఫెషనల్ లైఫ్. బట్ పర్సనల్ లైఫ్ ఐఎమ్ ఇన్ అ వెరీ 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 డిఫరెంట్ లైఫ్. పోలార్ ఆపోజిట్స్. బిగ్ బాస్ ఆడిషన్ అప్పుడు అడుగుతుంది లైక్ కొన్ని నమ్మాలంటే నాకు నమ్మబుద్ధి ఎత్తలేదు అది ఇది అని. మధ్యలో కొన్ని డాన్స్ మూవ్స్ అవి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా కొంచెం నమ్మకం వచ్చింది, వీడు అంటుంది నిజమే, వీడు ఏం అంటే మీలో ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కూడా ఉందంటారు? ఉంది, చాలా ఉంది. ఐ నో ఇట్ పర్సనలీ. అట్లీస్ట్ నేను ఎలా ఎంటర్టైన్ చేద్దాం అనుకుంటున్నారు ఆడియన్స్ ని? అగైన్ లైక్ బిగ్ బాస్ లో ఐ బిలీవ్ 3 types ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి. ఎన్ని సీజన్ చూసినా నేను కూడా బిగ్ బాస్ లవర్ కాబట్టి ఫస్ట్ టాస్క్ బేస్డ్. టాస్క్ లో ఇస్తారు, టాస్క్ ఎంటర్టైన్మెంట్ గేమ్ ఏదైనా స్ట్రాటజీల ప్రకారం కొట్టుకొచ్చేస్తారన్నది మీ గట్ ఫీలింగ్. ఓకే, గట్ ఫీలింగ్. అవి అడ్డం కూడా తిరుగుతాయండి, నాకు కూడా అడ్డం తిరిగాయి బిగ్ బాస్ లో. ప్లాన్ వేస్తాం, అది వర్కౌట్ అవుతుందో లేదో బెడ్స్ కొడుతుందో తెలియదు. 100 ఐడియాలతో వెళ్తే అది 101 చూపిస్తారు ఆ బిగ్ బాస్ లో. సో అది ఒకటి. సెకండ్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ లైక్ కొంతమంది దే ఆర్ వెరీ గుడ్ అట్ డాన్సింగ్, కామెడీ ఎట్సెట్రా, కాన్వర్జేషనల్. అట్లా యు ఆర్ వెరీ గుడ్ అట్? సి చెప్పాలని కాదు, ఐ లవ్ డాన్సింగ్, ఐ లవ్ సింగింగ్. అండ్ సెకండ్లీ మాట్లాడుతూ ఆ కాన్వర్జేషనల్ హ్యూమర్ వచ్చేస్తుంది. ఇట్ జస్ట్ టేక్స్ టైమ్ టు బిల్డ్ దట్ ర్యాపో విత్ సమ్వన్. ఆ కాన్వర్జేషనల్ హ్యూమర్ వచ్చే వరకు బిగ్ బాస్ యాక్చువల్లీ స్టాండ్స్ అవుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సింపుల్ అండి. ఇఫ్ యూ ఆర్ స్టాండింగ్ ఫర్ ద రైట్ థింగ్స్, యు ఆర్ వెల్కమింగ్ కాన్ఫ్లిక్ట్స్. మీరు ఏదైనా పాయింట్కి కరెక్ట్గా మీరు నమ్మితే అండ్ దాన్ని మీరు స్టాండ్ తీసుకుంటే ఏదో రకంగా అదొక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవుద్ది. అండ్ బిగ్ బాస్ హ్యాస్ దట్ కాన్ఫ్లిక్ట్ బేస్డ్ ఎంటర్టైన్మెంట్ మొత్తం. అక్కడ నాకేంటి అగ్నిపరీక్షలను చాలా అట్లాంటి. ఎందుకంటే నేను సింపుల్ అండి. ఫస్ట్లీ ఐఎమ్ వెరీ ప్రైవేట్ పర్సన్. ఐ డోంట్ కమ్ ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ ఎంటర్టైన్మెంట్ బ్యాక్గ్రౌండ్. యాక్టింగ్, ఫేకింగ్ మనతోటి కాని పనులు ఇవన్నీ. కనిపించింది మాట్లాడతాను, కనిపించింది చెప్తాను. ఇక్కడనే ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోద్ది కదా. లైక్ యూఆర్ నాట్ షైయింగ్ అవే ఫ్రమ్ టెలింగ్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. నీ ఒపీనియన్ పెడుతున్నావు. వన్స్ అ పర్సన్ ఒపీనియన్ పెడుతున్నాడు అంటే ఇట్ ఈస్ వెల్కమింగ్ సమ్ ఆర్ ది అదర్ కైండ్ ఆఫ్ అ ట్రబుల్ ఆర్ అ కాన్వర్జేషన్. అక్కడ ఐ నో ఐఎమ్ గోయింగ్ టు సార్ట్ ఆఫ్ కమ్ మచ్ మోర్. కావాలని కాదు అనిపించింది మీరు అనుకుని చెప్తాను. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ వేర్ ఐ ఫీల్ దట్ ఈ 3 categories ఐ విల్ షైన్ అప్ వెరీ వెరీ వెల్. 1, 3లో ఐ నో దట్ ఐ కెన్ అవుట్ పర్ఫార్మ్. ఫస్ట్ అండ్ థర్డ్ ఎంటర్టైన్మెంట్ ఐ విల్ అవుట్ షైన్. సెకండ్ దాంట్లో ఇట్ జస్ట్ నీడ్స్ టైమ్ ఫర్ మీ టు బిల్డ్ ఇట్ అప్, బట్ ఐఎమ్ షూర్ ఐ విల్ గెట్ ఇట్ అవుట్ వెరీ సూన్ ఆల్సో. మాకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది మీతో మాట్లాడుతూ. పర్వాలేదు, ఎంటర్టైన్ చేస్తారు అని అనిపిస్తుంది. నాకు థింగ్ ఇస్ ఐ బిలీవ్ ఇట్. ఎవరు నమ్మకపోయినా ఫస్ట్ అది నమ్ముకుంటే ఇట్ విల్ ఈవెన్చువలీ కమ్ అవుట్ అని ఐ నో ఇట్. ఇట్స్ జస్ట్ దట్ ఇప్పుడు సింపుల్. నాకు జోక్స్ వచ్చంటే వాడు వచ్చి నాకు జోక్ ఏరా అంటే ఏదో చాలా గలీజ్ జోక్ వస్తుంది. నో వన్ విల్ లాఫ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇట్స్ జస్ట్ దట్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే ఇట్స్ లైక్ గుడ్ హెల్దీ హ్యూమర్ కదా, అట్లాంటి ఇట్ హ్యాపెన్ వెరీ మచ్ అని. సో మీరు పాటలు పాడతారు, డాన్స్ చేస్తారు అని అంటే యూ డూ ఇట్ ఆర్ బాత్రూమ్ సింగరా? అట్లా ఏమన్నా పర్సనల్ స్పేస్ లోనే డాన్స్ చేస్తాను టైప్స్ లో? నేను చిన్నప్పుడు ఐ వాస్ ట్రైన్డ్ ఫర్ కర్ణాటిక్ మ్యూజిక్ ఫర్ సమ్ టైమ్. ఫర్ అ వెరీ షార్ట్ స్టెంట్. ఐ లవ్ సింగింగ్ అండ్ డాన్స్. ఐ లవ్ డాన్సింగ్. Can you sing something for us? 24 karat lovely prema
24/7 నీపై కురిపిస్తున్నా, ఎంత నువ్వు నన్ను తిట్టుకున్నా, ఎవ్రీ సెకండ్ నీకై పడి చేస్తున్నా, 7 రంగులుగా సులువుగా, 7 రంగులుగా సులువుగా విడివడిపోని తెల్ల తెల్లనైనా మనసిది, ఎన్నో కలలుగా విరిసిన పువ్వుల ఋతువై నీ కొరకే చూస్తున్నది, నువ్వంటే ఇష్టమంటుంది, సరేలేమ్మంటూ బదిలిస్తే తప్పే ఉంది. ఓహోహో హలో రమ్మంటే వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ, పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా, ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలవాలిందో నీ బొమ్మ, నిజంలో నిన్ను చూడందే ఊరుకోదమ్మా. చాలా గలీజ్గా పాడాను, బట్ లైక్ సంథింగ్ విచ్ వాజ్ ఏబుల్ టు డూ ఇన్ ద హేస్ట్. సో యా, దట్ ఈస్ దట్. గలీజ్గా అస్సలు పాడలేదు, చాలా చాలా బాగా పాడారు. Thanks, Lord. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ పాట నాకే డెడికేట్ చేశాడు అని చెప్పాడు. మీకోసమే ఎస్. అడిగి డెడికేట్ చేయించుకోవడం అంటే దీన్నే అంటారు. బట్ ఎనీవేస్ ఐమ్ జస్ట్ జోకింగ్. బట్ No, no. చాలా 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 బాగా పాడారు. Thanks అంటే a lot for that. పీపుల్ రియల్లీ వుడ్ లవ్ టు సీ దిస్ యాంగిల్ ఆల్సో. ఎస్ అన్డౌటెడ్లీ. ఐ మీన్ లైక్ సి, ఇప్పుడు ఒక బిగ్ బాస్ ఫేవరెట్ కంటెస్టెంట్ చూసుకుందాం పాస్ట్ సీజన్స్లో, ఎవరైనా ఒక్కలే ఎంటర్టైన్మెంట్ ఇస్తే వర్కౌట్ అవ్వదు, ఒక్కలే గేమ్ ఆడితే అది వర్కౌట్ అవ్వదు. ఐ గెస్ పీపుల్ వాంట్ టు సీ దట్ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆల్సో, అండ్ దట్ ఈస్ వేర్ నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పటికి స్ట్రాటజీ అనేది అందరూ అదే అంటున్నారు. నాది ఒక టాస్క్ గెలిచిన తర్వాత నేను డాన్స్ చేసిన రోజు జనాలకు అర్థమైంది, ఓ వీడికి ఇది కూడా ఉందిరా భయ్ అది ఇది అని. సో ఐ ఫీల్ దట్ ఐ కెన్ ఆఫర్ దట్ ఆన్ ద టేబుల్ ఆల్సో. సో ఏ జడ్జ్ దగ్గర నుంచి మీకు ఆ వైబ్ ఎక్కువ అనిపించింది? వైబా, టు బి ఆనెస్ట్ నాకు అభిజిత్ గారితో ఏమంటారు, ఐ వాజ్ ఏబుల్ టు కనెక్ట్ విత్ హిమ్ ఇన్ అ గుడ్ వే. కనెక్ట్ అంటే లైక్ అతను కావాలని నేను ఒక స్పాట్లో పెట్టారు, విచ్ ఇస్ వెరీ గుడ్. అది లేకపోతే అసలుకి నేను అవుట్ షైన్ అయ్యేటోని కాదు. సింపుల్ అండి, లైక్ ఐఎమ్ థింకింగ్ అతను ఏం ఆలోచించారని. మేబీ నేను ఒక స్టార్ట్అప్ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నా, ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడం ఈజీ అయిపోతుంది, లైక్ జస్ట్ బికాస్ వీ టేక్ అ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అండ్ ఇన్వెస్టర్స్ కూడా పిచ్ చేస్తాం కాబట్టి. సో మేబీ ఐఎమ్ థింకింగ్ దట్ ఆయనకు అదే ఆలోచించి ఈయన ఈ అగ్ని పరీక్షలో మొత్తం హీఈస్ డూయింగ్ ఇట్, బట్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద థింగ్స్ కనిపిస్తున్నాయి. ఈయన బిగ్ బాస్ కోసం ఏదైనా చేస్తా అది ఇది అంటున్నారు, బట్ ఇది నిజమాగా తెలుసుకుందాం మనం. లెట్స్ సీ ద అదర్ ఫేస్ ఆఫ్ హిమ్ అన్న నేచర్ తోటే ఈ పుష్ మీ టు ద సెకండ్ థింగ్. దానికోసమే వెన్ ఈ గేవ్ దట్ ఛాలెంజ్ ఆల్సో ఐ డి నాట్ సే నో. ఆన్లైన్లో చాలామంది అన్నారు ఎందుకు 3 greens రాలేదని, బట్ ఐమ్ యాక్చువల్లీ గ్లాడ్ దట్ హీ గేమ్ మీ దిస్ థింగ్. ఇది ఒక్కటే కాకుండా యాజ్ ఎపిసోడ్స్ గ్రూ కదా, one of the best thing what I found is he's an absolute gentleman, and the reason why I say this thing is మొన్న టెలికాస్ట్ అయిన ఎపిసోడ్లో ఐ హ్యాడ్ టు టేక్ ఆఫ్ మై షర్ట్ ఫర్ వన్ ఆఫ్ ది టాస్క్. ఒక మెంటల్ బ్యారియర్ ఉండే నాకు. హీ వాజ్ ద వన్ హూ వాజ్ యాక్చువల్లీ అబ్జర్వింగ్ ఇట్ అని నాకు అనిపించింది, అండ్ హీ పుష్డ్ ఆల్సో లైక్ ఇది చేయవా అని. బట్ ఫైన్ ఐ టుక్ ద కరేజ్ అండ్ టుక్ ఇట్ ఆఫ్ బికాస్ ఐ కైండ్ హ్యాడ్ అ హంచ్, ఇదేమంటారు పక్కా వ్యాక్సింగ్ టాస్క్ ఉంటే మేము యాక్చువల్లీ పాజిటివ్ అవ్వచ్చు అని. బట్ వన్స్ ఐ గాట్ ఆఫ్ ద మెంటల్ బ్లాక్, I remember నేను స్టేజ్ ఎగ్జిట్ అవుతున్నప్పుడు he was one of the only people who was standing and clapping that you took the courage. So that is where I really appreciate those tiny things which actually చిన్న చిన్న విషయాలే చాలా మ్యాటర్ చాలా ఇట్లా పుష్ అయ్యేది. నేను ఇంటికి వెళ్ళి మా అమ్మకి ఇదే చెప్పిన, ఇదంతా అదే నాకు ఈరోజు మంచిగా గుర్తుంది, ఇది ఒకటే గుర్తుంది, అండ్ దట్ ఈస్ వేర్ ఐ రెజనేటెడ్ విత్ హిమ్. ఆయన గేమ్ ప్లే నాకు నచ్చింది సీజన్. సో మనీష్ మీరు స్ట్రాటజిస్ట్ కదా, సో యూజువల్ గా ఏదైనా ఒక టాస్క్ టేకప్ చేసినా ఒక గేమ్ ఆడినా ఎవరైనా గెలవడానికే చేస్తారు, టు ఫుల్ఫిల్ దట్ టాస్క్ మన యాక్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు టాస్క్ ఆడడానికి అబద్ధాలు చెప్పాలి కొన్నిసార్లు, యూ హ్యావ్ టు యాక్చువల్లీ యాక్ట్, ఫేక్ చేయాలి సిచ్యువేషన్స్. ఇవన్నీ ఏంటంటే ఇతరులకి హార్మ్ చేయకుండా మేకింగ్ ష్యూర్ దట్ యూ విన్ దట్. అవును, రేపు బిగ్ బాస్ హౌస్ లో మీరు ఏమైనా ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ లాగా పెట్టుకున్నారా? నేను అబద్ధం చెప్పను, నేను ఫేక్ చెయ్యను, నేను స్ట్రాటజీస్ ఆడను, థింగ్స్ లైక్ దట్, అట్లా ఏమైనా అనుకున్నారా? నేను ఫామ్ లో రాసిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఐ రోట్ మై వీక్నెస్, ఐ జస్ట్ కాంట్ ఫేక్. అండ్ స్టేజ్ మీద ఇదే ఇట్ వెల్కమ్ లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఆల్సో నాకు. ఎట్లా అంటే లైక్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. ఫస్ట్లీ టాస్కే వచ్చి నన్ను ఫేక్ చేయమంటే ఐ వుడ్ డూ ఇట్ బికాజ్ ఇట్స్ అ టాస్క్. అది కాకుండా సింపుల్ ఏమంటారు, ఇది కూడా ఒక డిబేట్ అవుతుంది నాకు ఇంకా మన అభిజిత్ గారికి. మారల్స్ వర్సెస్ ప్రిన్సిపల్స్ ఏంటంటే దే ఆర్ సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి, అవి ఫాలో అవడం ప్రిన్సిపల్స్. మారల్స్ ఏంటంటే నీ ఫ్రెండ్ని బ్యాక్ స్టాప్ చేసి మరీ నువ్వు నెక్స్ట్ రౌండ్కి వెళ్తావా అంటే దట్ ఈస్ వేర్ ఐ వుడ్ నాట్ డూ ఇట్. ఐ వుడ్ లిటరలీ నాట్ డూ ఇట్.
ప్రిన్సిపల్ సేస్ బిగ్ బాస్ వచ్చి నాకు చెప్తున్నారు నీకు నెక్స్ట్ రౌండ్కి సో వెళ్ళాలంటే లైఫ్ లో మారల్స్ ఇంపార్టెంటా ప్రిన్సిపల్స్ ఇంపార్టెంటా? మారల్స్ ఇంపార్టెంట్ అండి. యూ లివ్ ఫర్ యర్ మారల్స్, సింపుల్. లైక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, లైక్ యూ కెన్ ఫాలో దెమ్, యూ కెన్ నాట్ ఫాలో. ప్రిన్సిపల్స్ కెన్ బి బ్రోకెన్ బట్ మారల్స్ కెన్ నాట్ బి బ్రోకెన్ అండి, సింపుల్. మారల్స్ ఇస్ వాట్ డిఫైన్స్ యూ యాజ్ అ పర్సన్. ఆ మారల్స్ రైట్ ఉంటేనే లైక్ యూ యాజ్ అ పర్సన్ నిలబడతారు అని. ఎట్లా మనీష్? మనీష్ అంటే ఇంటి పేరు మర్యాద, మనీష్ మర్యాద షర్ట్ మీద కూడా వేసుకొచ్చారు. వేసుకొచ్చారు. అంటే ఎట్లా ఈ వాల్యూస్, ఈ మారల్స్, ఈ ప్రిన్సిపల్స్ వీటి మీదే పెరిగారా? లెట్ us ఆల్ నో అబౌట్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండి. సో బోర్న్ అండ్ రేస్ కంప్లీట్లీ నేను హైదరాబాద్లో, బట్ మా పేరెంట్స్ కమ్ ఫ్రమ్ వరంగల్. బాగా డబ్బున్న ఫ్యామిలీయా? లేదండి, వి కమ్ ఫ్రమ్ వెరీ వెరీ మిడిల్ క్లాస్ అప్బ్రింగింగ్. అండ్ డాడ్ హ్యాస్ బీన్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అసలుకి. ఐ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్ అబౌట్ మై డాడ్. సో వి కమ్ ఫ్రమ్ వెరీ రిమోట్ విలేజ్ ఇన్ వరంగల్, దాని పేరు కొమాల. కాజీపేట ముందు వస్తుంది ఆ ఊరు. ఇప్పుడు కూడా ఐ వుడ్ సే ఇట్స్ Tier 4 విలేజ్ ఓన్లీ. పెద్ద ఏముండదు, ఉత్తగా రైల్వే స్టేషన్ ఉంటుంది. మా నాన్నమ్మ అక్కడనే ఉంటారు ఇప్పుడు. సో అట్లాంటప్పుడు మా మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ ముందే వచ్చేసారు హైదరాబాద్కి. మా డాడీ కేమ్ వెన్ హీ వాజ్ 18. ఐ స్టిల్ రిమెంబర్ మా డాడీ ఇనిషియలీ యూస్ టు వర్క్ ఇన్ హోటల్స్, ఇట్లా ఏమంటారు చిన్న స్టీల్ షాప్స్, దాంట్లో ఇట్లా సేల్స్మెన్లా వర్క్ చేసిన బ్యాక్గ్రౌండ్ నుంచి చిన్న చిన్న వర్క్స్ చేస్తూ ఒక చిన్న కాంట్రాక్టర్ అయ్యి ఆ వర్క్ నేర్చుకొని ఒక పైప్ కంపెనీలో వర్క్ చేసి, సిమెంట్ పైప్స్ కంపెనీ, ఆ బిజినెస్ కూడా నేర్చుకొని నేను నా బీటెక్లో ఉన్నప్పుడు he started his own thing. He took a long time. నాన్నగారు. సో వీ కమ్ ఫ్రమ్ వెరీ 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 హంబుల్ బ్యాక్గ్రౌండ్ హూ వాక్డ్ అవర్ వే టువర్డ్స్ అ బెటర్ లైఫ్. సో దానికోసమే వన్ ఆఫ్ ద థింగ్ విచ్ ఐ జస్ట్ డోంట్ నో హౌ టు స్పెండ్. నాకు I just don't know how to spend, and we're just not brought up in that background asalki. So that is where I guess when you see absolute bad days kada, that is where మిమ్మల్ని ఇంకా గ్రౌండెడ్ చేస్తుంది. అది ఫ్యామిలీ త్రూ నేను చూసాను. నాకు సెకండ్ టైం నేను నా పర్సనల్ త్రూ నేను బ్యాడ్ డే చూసాను. వెన్ ఐ హ్యాడ్ సచ్ అ హ్యూజ్ డెట్ ఇండియా వచ్చేసినప్పుడు, దట్ ఈస్ సెకండ్ బిగ్గెస్ట్ బ్యాడ్ ఫేస్. ఐ సా ఇట్ మై సెల్ఫ్. అండ్ పేరెంట్స్ కూడా చెప్పలేదు అప్పట్లో వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు. ఎంత అప్పు ఉండింది అప్పుడు మీరు ఇండియా వచ్చి? 20 to 25 lakh రేంజ్. దట్ వాజ్ ద లోన్ నాకుండే యూఎస్ ఎడ్యుకేషన్కి. అండ్ అప్పట్లో లైక్ దే వాజ్ సిచ్యువేషన్ ఆల్సో వేర్ దే వాజ్ ఓన్లీ వన్స్ ఇన్ మై లైఫ్ ఐ ఆస్క్డ్ సమ్వన్ మనీ, దట్ వాజ్ ఇన్ ముంబై. అప్పుడు ఐ రియలైజ్ దట్ ఓకే దిస్ ఇస్ ద లీస్ట్ నువ్వు జిందగీలో వెళ్ళగలదు, దీని కింద అసలుకి వెళ్ళలేవు. దీని తర్వాత నీ లైఫ్లో సిచ్యువేషన్ రావద్దు వేర్ ఆర్ ఆస్కింగ్ అనదర్ పర్సన్ మనీ అని ఇట్లా మైండ్లో పెట్టుకున్నాను. అండ్ నేను చేసేటి అన్నీ అట్లీస్ట్ పాజిటివ్గా అవుతున్నాయి, జస్ట్ బిలీవ్ యువర్ సెల్ఫ్ అని అట్లా ముందుకు వెళ్ళిపోయినా. సో ఐ గెస్ ఆ ఫ్యామిలీ వాల్యూస్ చాలా చాలా ఇట్లా డీప్ రూటెడ్ ఉండేసరికి. ఎవరు ఎక్కువ క్లోజ్ మీరు, మమ్మీకా డాడీకా? టు బి ఆనెస్ట్ నేను ముగ్గురికి ఎక్కువ క్లోజ్. అక్క ఉంది నాకు. సో టోటల్ మీరు నలుగురం. అక్క షీఈస్ 3 years elder to me. I have a sister. తను రీసెంట్లీ ఏమంటారు జాబ్ మీద యూఎస్కి వెళ్ళింది. షీ వర్క్స్ ఇన్ అ కంపెనీ ఓవర్ దేర్. అండ్ అందరికంటే క్లోజెస్ట్, అందరికీ ఈక్వల్లీ క్లోజ్ అండి టు బి ఆనెస్ట్. కొంచెం ఎక్కువ నేను ఇమోషనల్ ఈ మధ్య ఇంకెక్కువ కనెక్ట్ అవుతుంది డాడీ తోటి. ఎందుకంటే I got into the 25s and 30s range right now. చిన్న ఉన్నప్పుడు ఏంది పాప క్వశ్చన్ చేస్తుండే డాడీని. ఇప్పుడు మనమే ఆ సిచ్యువేషన్ చూస్తున్నాం కదా. సో డాడీ జర్నీ చాలా కరెక్ట్ అవుతుందా. అమ్మ, నాన్న, అక్క ఎవరిని ఎక్కువ మిస్ అవుతారు బిగ్ బాస్? నేను అక్కని ఎక్కువ మిస్ అవుతానండి టు బి. అక్కను ఆల్రెడీ మిస్ అవుతున్నాను, తను యూఎస్లో ఉంది. చూసి ఇయర్లీ ఒకటేసారి చూస్తాను. అండ్ ఇఫ్ ఐ ఎండ్ అప్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్ డిసెంబర్ టైంలోనే అక్క వస్తుంది. ఈ 3 months టైంలో నాకు వస్తుంది. సో ఐ గెస్ ఐ వుడ్ మిస్ సిస్టర్ ద మోస్ట్. రోజు యూఎస్ నుంచి ఏమంటారు టాస్క్ అయిపోయింది, బాగా ఆడావా. ఇన్ఫ్యాక్ట్ సెకండ్ డే తర్వాత నేను చాలా ఇమోషనల్ లో అయిపోయాను అనమాట. ఐ వాజ్ నాట్ రెడీ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ టాస్క్. నాకు ఫోన్ చేసి బాగున్నావా అది ఇది ఉంది. ఐ గెస్ ఐ మిస్ మై సిస్టర్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ వన్. సో బిగ్ బాస్ నుంచి ఫైనల్ కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరికి చెప్పారు? మమ్మీ డాడీకే చెప్పిన. పక్కనే ఉండే, సో కార్ డ్రైవింగ్ చేస్తుండే. అండ్ కాల్ వచ్చి పక్కన పార్క్ చేసుకున్నాను. మమ్మీ ఇట్లా కాల్ వచ్చి నిజంగా అది తెలియట్లేదు, మెయిల్ చేశారంటే చూస్తే వచ్చింది, చూపింది. అరే మమ్మీ నిజంగానే ఏంది అది. ఇద్దరు డాడీ మమ్మీ పక్కనే ఉండే కార్లో. సో వాళ్ళకే ఫస్ట్ చెప్పిన. యూజువల్లీ అబ్బాయిలు అంటే ఎక్కువ అమ్మతో ఎక్కువ కనెక్ట్ అయి ఉంటారు కదా. సో మీకు నాన్న ఎట్లా అంత క్లోజ్? లేదు, ఐ గెస్ ఇప్పుడు నేను 25 years ఉన్నప్పుడు నన్ను ఈ క్వశ్చన్ అడిగితే నేను మమ్మీ అంటుండే. బట్ ఇప్పుడు ఇంకా డాడీ జర్నీ ఇంకా చూస్తున్నాం కదా, వాళ్ళు ఫేస్ చేసిన థింగ్స్ ఇప్పుడు మనం రిలేట్ అవుతున్నాం. సో ఇప్పుడు అనిపిస్తుంది అబ్బా ఇన్ని అన్నం అప్పుడు పప్పని, ఇవి మనమే ఫేస్ చేస్తున్నాం ఇప్పుడు అన్నది చాలా కనెక్ట్ అయ్యి ఐ ఎంపథైజ్ విత్
వాట్ ఆల్ డాడ్స్ గో త్రూ, దానికోసం డాడీ కొంచెం ఒక ప్రత్యేకమైన వాల్యూ అదే అదే అనదర్ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ వచ్చేస్తుంది డాడ్ అంటే. చిన్నప్పుడు ఏమంటారు లైక్ ఫోన్ అడిగినా ఓ సతాయించిన, ఫోన్ ఎందుకు ఇప్పలేవు పప్పా అది ఇది అని. రైట్ నో వెన్ నన్ను నేను ఆ సిచ్యువేషన్ పెట్టుకుంటే ఓ యాక్చువల్లీ ఇట్ మేడ్ సెన్స్, లైక్ అంత ఈజీ కాదు లైక్ జస్ట్ టు సార్ట్ ఆఫ్ గెట్ సంథింగ్. హీ వాజ్ యూజింగ్ అ వెరీ స్మాల్ ఫోన్ గివింగ్ అస్ ద బిగ్గర్ ఫోన్స్. ఇప్పుడు నేను అది చేస్తున్న ఫ్యామిలీకి, ఐ డోంట్ స్పెండ్ ఆన్ మై సెల్ఫ్. మమ్మీ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది, డాడీ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది. ఐ గెస్ ఆ సెల్ఫ్లెస్నెస్ డాడ్ అండ్ పేరెంట్స్ హ్యావ్ అ లాట్ అని ఐఎమ్ ఏబుల్ టు రిలేట్ టు ఇట్. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఐ ఫీల్ డాడీకి ఒక 1 point ఎక్స్ట్రా. మమ్మీ నీకేమి లేదు, ఐ లవ్ యూ ఆల్సో ప్లీజ్. సో బట్ అగైన్ దట్ ఈస్ దట్. డెఫినెట్లీ అమ్మ కంటే బాగా Yeah, ఎవరు అర్థం అదే, చేసుకోలేరు. అదే. అండ్ నాన్న పేరు చెప్తే కూడా అమ్మ చాలా హ్యాపీ ఫీల్ మా అవుతుంది. డాడీ నిజంగా డిపి, మా డాడీ వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ అతని కంపెనీ, మా మమ్మీ ప్రొఫైల్ పిక్చర్ నేను ఇంకా. సో స్టిల్ ఐ నో వాట్ మామ్స్ లవ్ ఇస్, వాట్ డాడ్స్ ప్రయారిటీస్ ఆర్ ఇన్ లైఫ్. బట్ అగైన్ ఫ్యూ థింగ్స్ ఐ రిలేట్ టు హిమ్ అలాట్. సో ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా బిగ్ బాస్ హౌస్ కి ఎంటర్ అని ఎవరు అనలేదా? చాలా ఈ కెరియర్ బ్రేక్ లో అందరు ఏమనుకున్నారంటే ఓ చక్కగా ఈ 8 నెలల్లో పెళ్లి అయిపోతుంది, పెళ్లి చేసుకుంటాడు, సెటిల్ అవుతాడు అనుకున్నారు. బట్ నాకు మ్యారేజ్ అన్న దానికి ఒక మంచి డెఫినేషన్ ఉందండి. ఐ ఫీల్ మ్యారేజ్ నీడ్స్ టు హ్యాపెన్ టు ఇన్ యువర్ లైఫ్. మీరు మ్యారేజ్ అవ్వాలని దాని మీరు ముహూర్తం చూసి వెళ్ళకూడదు, ముహూర్తమే మీ దగ్గరికి రావాలి. ఎగ్జాక్ట్లీ మనం ముహూర్తం చూసుకొని వెళ్తే ఐ మీన్ అట్లీస్ట్ కొంచెం ఐ మీన్ సింపుల్ అండి. మా తెలుగు సార్ ఉండే, ఈజ్ వన్ ఆఫ్ దోస్ పీపుల్ హూ హ్యాడ్ నా లైఫ్లో బిగ్గెస్ట్ ఇంపాక్ట్ అయింది మా తెలుగు సార్. ఒక ఫిలాసఫీ చెప్పారండి, ఐ జస్ట్ టెల్ దిస్ థింగ్. మన లైఫ్లో 3 things ఆర్ ద బిగ్గెస్ట్ ఈవెంట్స్ ఇన్ లైఫ్. 1 ఏమంటారు యువర్ బర్త్, 2nd ఇస్ యువర్ మ్యారేజ్, 3rd థింగ్ ఇస్ డెత్. ఈయన ఈ రీజన్ ఎందుకు చెప్తున్నాడంటే ఆ రోజు మా క్లాస్లో ఒకటి స్నానం చేసి రాలేదు. ఈయన ఏమంటాడంటే ఫస్ట్ బర్త్ అప్పుడు నీకు స్నానం చేపిస్తలే నీకు తెలియదు, 3rd డెత్ అప్పుడు నీకు స్నానం చేపిస్తుంది నీకు తెలియదు. ద ఓన్లీ ఈవెంట్ ఇన్ యువర్ లైఫ్ విచ్ యూ హ్యావ్ అబ్సల్యూట్ కంట్రోల్ అండ్ డిఫైన్ చేస్తుంది నీ లైఫ్ని ఇస్ యువర్ మ్యారేజ్. ఆ రోజు 2 things చేయి. 1 టేక్ అ బాత్, 2nd థింగ్ మ్యారీ ద పర్సన్ హూ యాక్చువల్లీ లైక్, బికాస్ నీ రెస్ట్ ఆఫ్ ది లైఫ్ వాళ్ళతోటే ఉంటావు. సో దట్ ఈస్ వేర్ నా మైండ్లో ఇట్లా అయిపోయింది. సో దట్ ఈస్ ఐ డోంట్ రష్ ఇన్ టు మ్యారేజెస్ అట్ ఆల్. ఐఎమ్ ఫైన్, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, ఐ నో హౌ టు లివ్ బై మై సెల్ఫ్. సో దానికోసమే బిగ్ బాస్కి వెళ్తున్నా మోర్ దెన్ మ్యారింగ్ సమ్వన్ ఎల్స్. సో దట్ ఈస్ దట్. అంటే ఇంకా అసలు పెళ్ళే చేసుకోరంట? లేదు, ఐ నో దట్ పెళ్లి చేసుకుంటాను నేను. ఐ బిలీవ్ ఇన్ డైయింగ్ విత్ సమ్వన్ బికాస్ ఐ బిలీవ్ ఇన్ దట్ కంపానియన్షిప్. ఐ రియలీ వాల్యూ దట్ ఇమోషన్. ఆర్గానిక్ గా లైఫ్ లో ఎప్పుడో అదే జరగాలి కానీ దాని వెనకాల వద్దండి. అదైతే నేను నమ్ముతాను. దట్స్ వన్ ఆఫ్ మై ప్రిన్సిపల్స్ ఆర్ లైక్ వాట్ ఎవర్ యు వాంట్ టు కాల్ ఇట్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్ విచ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్. స్ట్రాటజిస్ట్ అని మాట్లాడుతున్నారు కాబట్టి, అలా ప్రమోట్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ హెయిర్ స్టైల్ అలా కాదు దానికి ఏమన్నా ఆ హెయిర్ స్టైల్ అనకూడదులే, దాన్ని హెయిర్ స్టైల్ కాదు, హెయిర్ లాస్ అని వెళ్తుంది. సో 24-25 ఉన్నప్పుడు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది నాకు. అండ్ అప్పట్లో హెయిర్ ఫాల్ వచ్చినప్పుడు వెంట్ త్రూ ద సేమ్ జర్నీ వాట్ ఎవ్రీవన్ ఫేసెస్ అవుట్ ఆఫ్ హెయిర్ ఫాల్. ఏంటంటే నీ కాన్ఫిడెన్స్ లో అయిపోతుంది. లైక్ ఐ టెల్ యు ద వర్స్ట్ థింగ్, ఐ గెస్ ఎవరు చెప్పరు ఇది, లైక్ ద వర్స్ట్ థింగ్ వాట్ అ పర్సన్ గోయింగ్ త్రూ హెయిర్ ఫాల్ టాక్స్ ఇస్ ఐ టు ఐ ఎవరు మాట్లాడరు, దే సీ ద హెడ్ అండ్ టాక్, దాంతో కాన్ఫిడెన్స్ లో అయిపోతుంది మనది. సో ఏమైందంటే మా ఆఫీస్లో ఒకసారి కాన్వర్జేషన్ అవుతుండే అండి. ఏమైందంటే ఇట్ వాస్ అ వెరీ హీటెడ్ కాన్వర్జేషన్ అండ్ యాక్చువల్లీ వాస్ హ్యావింగ్ వ్యాలిడ్ పాయింట్స్. ద అదర్ పర్సన్ హీ న్యూ దట్ నాకు ఏమంటారు హెయిర్ ఫాల్ మీద మోటివేషన్ లో అవుతుందని, అది ఎక్కడి నుంచి తీసుకొచ్చిండు కాన్వర్జేషన్. పాయింట్ లేదు, తీసుకొచ్చిండు ఆయన. అక్కడ ఇంకో బిగ్ బాస్ ఆడుతుంటాడు. సో నా మోటివేషన్ డౌన్ అయిపోయింది. అప్పుడు ఐ టుక్ ఇట్ వెరీ పర్సనలీ. నేను అనుకున్నారు లైఫ్ ఇంత చేస్తున్నాం, అన్నీ బాగానే అవుతున్నాయి, హెయిర్ ఇస్ ద ఓన్లీ థింగ్ విచ్ ఇస్ స్టాపింగ్ మీ ఇన్ లైఫ్. అట్లాంటప్పుడు కొన్ని అనుకున్నా, లైక్ హెయిర్ లేకపోతే వుడ్ యువర్ ఫ్రెండ్స్ స్టాప్ లవింగ్ యూ, వుడ్ యువర్ ఫ్యామిలీ స్టాప్ లవింగ్ యూ, వుడ్ యువర్ పార్ట్నర్ స్టాప్ లవింగ్ యూ, అండ్ నీ లైఫ్లో అచీవ్మెంట్స్ పోతాయి అంటే అన్నిటికీ ఆన్సర్ నో అనిపించింది. దెన్ వై ఆర్ యూ కన్సర్న్ అబౌట్ దిస్ హెయిర్ అంటే సొసైటీ ఈజ్ వాల్యూయింగ్ దిస్ హెయిర్. అప్పుడు వెళ్ళి షేవ్ చేసుకున్నాను. దాని తర్వాత కూడా 1 year ఆఫ్ క్రిటిసిజం, వీడి ఏంటి జుట్టు లేదు, గుండు, అన్ని మాటలు వచ్చినాయి. దట్ ఈస్ వేర్ కాన్ఫిడెన్స్ స్టార్టెడ్ బిల్డింగ్. 1 year అరుస్తారు, లేదు అయితే ఏంటి, ఇప్పుడు ఐడెంటిటీ అయిపోయింది మంది. అండ్ ద లుక్ గ్రూ ఆన్ మీ, ఐ లవ్ ద లుక్. అండ్ చూస్తే మీరు కొంచెం ఆంటర్ప్రినర్స్ అందరికి జుట్టు ఉండదు, ఎక్కువ ఆలోచిస్తాం కదా. దట్ ఈస్ నాట్ ద థింగ్. సో అప్పుడప్పుడు సిన్స్ ఐ హ్యావ్ లెసర్ హెయిర్. మీకు జుట్టు ఉన్నప్పుడు ఎలా ఉండేవారో ఏంటో మాకైతే తెలియదు, కానీ ఇప్పుడైతే యూర్ ప్రెటీ హ్యాండ్సమ్ ఇనఫ్, యూర్ మిస్టర్ కూల్ గే టైప్ అలానే అనిపిస్తున్నారు. అండ్ కొత్తగా ఒక ఫ్యాషనిస్టా లాగా కూడా అనిపిస్తున్నారు కాబట్టి సో ప్లీజ్ క్యారీ ఆన్ విత్. I'm into all this. I make sure to sort of at least maintain myself decently well. So
ఇది దిస్ గ్రూ ఆన్ మీ, దిస్ ఈవెన్చువల్లీ గ్రూ ఆన్ మీ అని ఐ బిలీవ్ ఇట్ అండ్ ఐఎమ్ గ్లాడ్ హౌ ఐ లుక్ రైట్ నౌ. సో మీ గురించి కొంచెం తెలుసుకున్నాం కాబట్టి కవరింగ్ అగైన్ టు అగ్ని పరీక్ష Yes. బిగ్ బాస్ Yes అండి. ఇప్పటిదాకా జరిగిన రౌండ్స్ లో కానీ టాస్క్ లో కానీ ప్రొసీడింగ్స్ లో కానీ జడ్జెస్ అన్ఫేర్ గా ఉన్నారు అని ఎప్పుడన్నా అనిపించిందా? ఇఫ్ సో హూ? జడ్జెస్ అన్ఫేర్గా ఉన్నారు అని అనిపించింది. ఫస్ట్లీ నాకు రెడ్ రానప్పుడే ఏమవుతుందన్న క్వశ్చన్ మార్క్ వచ్చింది, బట్ ఇట్ యాక్చువల్లీ వెంట్ ఇన్ మై ఫేవర్ ఫస్ట్లీ. సో ఏమవుతుందంటే ఫస్ట్ ఒకటి అన్ఫేర్ అనిపించినా కూడా నెక్స్ట్ టాస్క్స్లో వాళ్ళు ఇచ్చిన జడ్జ్మెంట్కి ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి. సో అప్పుడు నాకు అది అవ్వట్లేదు. బట్ ఒక్క దాంట్లో అన్ఫేర్ ఏమనిపించిందంటే ఊర్మిళ గారిని సెలెక్ట్ చేస్తే షుడ్ హ్యావ్ బీన్ బెటర్ అనిపించింది. ఎందుకంటే ఊర్మిళ గారు ఒక స్టెప్ వెనక్కి తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ తన టాస్క్లో షీఈ్ అ మోడల్, తన కంఫర్ట్ జోన్ బయటికి వచ్చి మొహం మీద పెండ రుద్దుకుంది, ఇవన్నీ చేసింది. సెకండ్ టాస్క్లో ఆ వైబ్రేటర్ అది పెట్టారు, షీ యాక్చువల్లీ పర్ఫార్మ్ ద టాస్క్ వెల్. ఆ ఉన్న కంటెస్టెంట్స్ అందరిట్లో ఐ ఫీల్ షీ వాజ్ వెరీ మచ్ డిజర్వింగ్ టు బీ ఇన్ ద టాప్ 15. నెక్స్ట్ నిఖితా రెడ్డి అని ఉండే, తను షీ వాజ్ వెరీ వెరీ ఇంటెలిజెంట్, టాస్క్లు ఏదైనా చేయడానికి రెడీ ఉండే. షీఈ్ ఆల్సో ట్రైన్డ్ ఇన్ సమ్ మార్షల్ ఆర్ట్స్, అదే తన ఇంటర్వ్యూలో ప్రూవ్ చేసింది. అండ్ షీఈ్ వన్ ఆఫ్ దోస్ పీపుల్ హూ యాక్చువల్లీ బ్రోక్ ద ఫోన్. సో వీళ్ళిద్దరిట్లో అట్లీస్ట్ ఒకళ్ళు టాప్ 15లో ఉంటారు నేను స్ట్రాంగ్లీ బిలీవ్ చేశాను. అట్లీస్ట్ వెన్ నిఖితా బ్రోక్ ద ఫోన్, ఇది యాక్చువల్ రికార్డ్లో రాలేదు, బట్ ఫోన్ పగలగొట్టినప్పుడు ద ఎంటైర్ సెట్ వాస్ క్రైయింగ్. ఎందుకంటే వీఆర్ రిలేటింగ్ ఆర్సెల్స్, అరే ఫోన్లు ఉన్నాయి దాంట్లో, మన ఫైనల్ ఫొటోస్ విత్ సమ్ బిలవ్డ్ వన్స్ ఉన్నాయి, బ్యాకప్లు ఎవరికి లేవు తెలుసా దాంట్లో. ద మోస్ట్ స్టూపిడ్ థింగ్ నో వన్ హ్యాడ్ బ్యాకప్స్. స్టేజ్ మీద ఫోన్ అంటే స్టార్టింగ్ ఫోన్ సబ్మిట్ చేసేయాలి. సో స్టేజ్ మీద తీసుకురాగానే ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి మాకు. సో అందరూ రిలేటింగ్ దెమ్సెల్స్ అండ్ ద క్రయింగ్ ఆఫ్. టాస్క్ స్టార్ట్ కాలేదు, జనాలు ఏడుస్తున్నారు స్టేజ్ మీద. ఐ వాజ్ ఆల్సో ఇన్ టీయర్స్, బట్ ఐ వాజ్ కంట్రోలింగ్. నేను కెమెరా ముందు ఏడవద్దు అని ఐ వాజ్ కంట్రోలింగ్. ఈవెంట్స్లో ఒక ఎపిసోడ్లో ఏడ్ చేశాను, దట్ ఈస్ సెకండరీ అది. బట్ దిస్ ఇస్ వేర్ ఐ ఫెల్ దట్ వీళ్ళు ఉంటే బాగుండు అని నాకు కూడా అనిపించింది కొంచెం. సో ఇప్పుడు ఉన్నటువంటి ఆ 15 మంది కంటెస్టెంట్స్ లో మీకు బాగా టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతున్నారు అని అనుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు? శ్రీజాదమ్ము ఆలోచించలేదు, చూసారా, నంబర్ 1 నాకు ఆమె. ఆమెతోటి నాకు టాస్క్ ఆడాలని చాలా ఎనర్జెటిక్గా ఉంటాను, బికాస్ డిఫీటింగ్ సమ్వన్ సోల్. సో ఇప్పుడు 5 అయితే ఖచ్చితంగా మీ 15 మందిలో వెళ్తారు. కెన్ యూ లిస్ట్ ద నేమ్ ఆఫ్ ది కంటెస్టెంట్స్ ఎవరెవరు అనుకుంటున్నారు? వన్ ఇస్ శ్రీజాదమ్ము నంబర్ 1, సెకండ్ ఇస్ సోల్జర్ కళ్యాణ్ అని నేను అనుకుంటున్నాను, థర్డ్ ఐఎమ్ హోపింగ్ ఇట్స్ మీ, ఫోర్త్ I actually expected this answer to be the first thing. నో, ఎందుకంటే ఒక రియాలిటీ చెక్, మీరే ఓపెన్ గా చెప్తున్నట్లు ఇప్పుడు మీకంటే శ్రీజ చాలా కొన్నిసార్లు మనకి రియాలిటీ చెక్ ఉండాలి మనకి. ఎందుకంటే ఇప్పుడు నేను 1 అని అనుకున్నాను అనుకో, ఐఎమ్ లయింగ్ టు మై సెల్ఫ్. షీ ఈజ్ సంథింగ్ ఎల్స్. ఫ్యూ థింగ్స్ శ్రీజాకి ఉన్నది, ఐ విష్ ఐఎమ్ హోపింగ్ టు గెట్ దోస్ థింగ్స్ ఇన్ టు మీ ఇన్ ద కమింగ్ డేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఫీల్ షీ హ్యాస్ లైక్ ఫిల్టర్స్ లేవు తనకి. ఫిల్టర్స్ ఉంటే బిగ్ బాస్ హౌస్లో చాలా కష్టం అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఫస్ట్ ఫిల్టర్ ఉండే విచ్ ఐ క్రాస్డ్ ఇట్, విచ్ ఇస్ వెన్ దే ఆస్క్ మీ టు టేక్ ఆఫ్ ద షర్ట్. అట్లాంటి చిన్న చిన్న ఫిల్టర్స్ ఉండే. శ్రీజాకి లేకుండే. ఆమెను స్టేజ్ మీద నిలబెట్టి నీ తల మీద నేను టాటూ వేస్తా అంటే షీ వాజ్ రెడీ ఫర్ ఇట్. అక్కడ ఎవ్వరు సగం మంది చేతులు ఎత్తలేదు. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ అండ్ దట్ ఈస్ ద జీరో ఫిల్టర్ గేమ్ వాట్ శ్రీజా దమ్ము హ్యాస్. అండ్ బిగ్ బాస్ లాంటి గేమ్ ఆడాలంటే కొన్నిసార్లు ఫిల్టర్స్ తీసేయాలి. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ రియలీ విష్ ఐ హ్యాడ్ అబౌట్ శ్రీజా దమ్ము. టాస్క్లు ఇచ్చి పడేస్తుంది. లైక్ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ దానికి చాలా డౌన్ అయినా, ఫ్యూ థింగ్స్ షీ హ్యాస్ టు చేంజ్ అ లాట్. కొన్ని చాలా మార్చుకోవాలి శ్రీజ. బట్ నాకు వన్ ఆఫ్ ది టఫెస్ట్ కాంపిటేటర్ నాకు పర్సనలీ అనిపించింది కూడా శ్రీజా దమ్ము. సో శ్రీజ, దెన్ సోల్జర్ కళ్యాణ్. ఎస్, నేను సోల్జర్ కళ్యాణ్ కూడా నేను నాకంటే జస్ట్ ఒక 1 పాయింట్ ఎక్కువ ఎందుకు పెడతానంటే, హీఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. హీస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అట్ ఎంటర్టైన్మెంట్. హీ కెన్ యాక్ట్, ఐ కెనాట్ యాక్ట్. సో అది తెలుసు, దేర్ ఇస్ అ సెట్ ఆఫ్ ఆడియన్స్ విచ్ లైక్ దట్. నాది ఇంకా అది పోర్ట్రే అవ్వలేదు కాబట్టి ఈ అగ్ని పరీక్ష టాస్క్లు 10 చూస్తే ఐ నో ఇట్. ఐ వుడ్ పుట్ మై సెల్ఫ్ ఇన్ థర్డ్. వెరీ స్ట్రాంగ్లీ ఐ పుట్ ఇట్ మై సెల్ఫ్ ఇన్ థర్డ్. ఫోర్త్ వచ్చేసి ఇట్ ఈస్ అ టై అండి. దీంట్లో ఎవరు వచ్చినా నాకు ప్రాబ్లం లేదు. అండ్ ఈ 4, 5 కూడా వీళ్ళే కవర్ చేసుకోవచ్చు. ప్రియా అండ్ దివ్య, ప్రియా శెట్టి అండ్ మన దివ్య నిఖిత, దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ ఉమెన్, ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్, దే అండర్స్టాండ్ ద గేమ్. మంచి దే ఆర్ బిగ్ బాస్ మటీరియల్ అనిపిస్తుంది నాకు. నా వీళ్ళు కాకుండా మిగతా ఇద్దరు నేను ప్రాబబుల్స్లో పెడతాను. ఒకటి మన మాస్క్ మ్యాన్ హరీష్ గారు, నెక్స్ట్ హరీష్ గారు ఆల్రెడీ ఫైనల్స్ కి వెళ్ళిపోయినట్లే అన్నట్లుగా టాక్ నడుస్తుంది. ఆయన
ఆయన మాటలు ఎలా ఉండే అంటే ఈ అసలు అగ్నిపరీక్ష ఆయన హాఫ్ షేవ్ చేసుకోవడం ఏంటి, హాఫ్ నేను హాఫ్ నా వైఫ్ అనడం ఏంటి, మాకు అసలు ఆన్సర్లకే పిచ్చి ఎగిరిపోయింది అసలు. మేము ఏమంటారు ఇట్లా కూర్చున్నాం కదా అందరం, కూర్చున్నప్పుడు అందరం నవ్వుతున్నాం, హహా నవ్వుతున్నాం. జడ్జిలో వీళ్ళు ఇంత నవ్వుతున్నా టాస్క్లు స్టార్ట్ అవుతాయి అంటే స్టేజ్ మీదే బెటర్. మేము అందరం మజాక్ చేస్తుంటాం అనుకున్నాం, లైక్ అరగొండి చేసుకోవడం, లైక్ ఇట్స్ నేషనల్ మీడియా, తెలుగు ఆడియన్స్ స్లైట్లీ సెన్సిటివ్ ఇట్లాంటి వాటి మీద, సో అట్లీస్ట్ ఫుల్ గుండి చేసుకుంటారా అని మేము అనుకుంటుండే. మా నన్ను వెళ్ళి తీసుకొని చేసాడు, మాకు ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి, అసలు ఏం నడుస్తుంది, ఎక్కడికి వచ్చినాం, ఏం టాస్క్లకు అవుతున్నాయి. దానికోసం నెక్స్ట్ టాస్క్ శ్రీజ తల మీద ఐఎమ్ లూజర్ అంటే కూడా మేము వి థాట్ ఇస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్. సో దానికోసమే నన్ ఆఫ్ ది గర్ల్స్ ఆర్ లైక్ సమ్ ఆఫ్ ది పీపుల్ వేర్ నాట్ రెడీ ఈవెన్ ఇన్ ద బాయ్స్ టు టేక్ అప్ దట్ టాస్క్. బట్ he has like a daring attitude, but few things లో he has to grow a lot అని నా పర్సనల్ ఒపీనియన్. ఇఫ్ ఐఎమ్ ఒక బిగ్ బాస్ వ్యూవర్గా చెప్తున్నాను నేను. సో ఇఫ్ ఐ వర్ ఎ బిగ్ బాస్ వ్యూవర్, ఓన్లీ ఫర్ సమ్ టైమ్ ఐ వుడ్ ఫీల్ ఎంటర్టైన్డ్ విత్ హిమ్. ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ వుడ్ పర్సనలీ నాకు నచ్చకపోవచ్చు అతను. సో యా. బట్ ఆయన ఇచ్చే ఆన్సర్స్కి అసలు ఫస్ట్లో ఆయన చెప్పినటువంటి ఏదైతే ఆ లూజర్ ఆన్సర్ ఉందో అక్కడే ఇంకా అయిపోయింది, వెళ్ళిపోతాడేమో అనుకున్నా. బట్ లేటర్ ఆన్ ఆయన జడ్జెస్ ఛాన్స్ ఇవ్వడము, అండ్ ఎస్పెషలీ షేవ్ చేసుకున్నప్పుడు హాఫ్ నేను హాఫ్ నా పార్ట్నర్ అని చెప్పిన చోట అసలు ఆయన అమేజింగ్ మాటగారండి. లైక్ హీ కెన్ టాక్ అమేజింగ్లీ వెల్. లైక్ మేము ఆఫ్ స్క్రీన్ కూడా మాట్లాడతాం కదా, అతనికి డైలాగ్స్ ఇట్లా ఆన్ ద టిప్ ఆఫ్ ద టంగ్ ఉంటాయి. హీఈస్ అ వెరీ గుడ్ ఒరేటర్. సో హీ యూస్డ్ ఇట్ చాలా బాగా వాడారు ఆన్ ద స్టేజ్. ద ఓన్లీ థింగ్ ఇస్ అక్కడికే రెస్ట్రిక్ట్ అయిపోయింది అన్ఫార్చునేట్లీ. మేము అట్లీస్ట్ నేను చూసినంత వరకు. నేను ఆయన నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశాను. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిన, ఆయన తక్కువైనట్టు కాదు, బట్ హీ హ్యాడ్ ద పొటెన్షియల్ అనిపించింది. బట్ ఎందుకో అసలుకి వచ్చినప్పుడు కూడా హీ డిడ్ నాట్ షో ఇట్ అని నాకు చిన్నగా అనిపించింది. సో దట్ ఈస్ వై ఐమ్ పుట్టింగ్ ఇట్ లైక్ 6 అతన్ని. 7 డిమోన్ పవన్ అంటాను ఫర్ ద ఓన్లీ రీజన్ దట్ హీ ఈస్ అ గుడ్ ఎంటర్టైనర్. టాస్క్స్ వేర్ కానీ మీలో 5 మాత్రమే వెళ్తారు కదా. అదే చెప్తున్నా, ప్రాబబుల్స్ ఎందుకంటే జనాల చేతిలో ఉంది కదా ఓటింగ్. అండ్ సో ఓటింగ్ ఎలా జరుగుతోంది, ఓటింగ్ లైన్స్ అయితే ఓపెన్ అయ్యాయి, ఎవరు ఫస్ట్ సెకండ్ థర్డ్ పొజిషన్స్ లో ఉన్నారు. అఫ్ కోర్స్ ఫైనల్ గా వచ్చే ఓటింగ్ మనకు తెలీదు, బట్ మధ్యలో కూడా మనం చెక్ చేసుకోవడానికి బోల్డ్ యాప్స్ ఉంటాయి, బోల్డ్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, అట్లా ఏమైనా చూసుకుంటున్నారా? ఇప్పటికి ఇంకా చూసుకోలేదు ఇంకా మేము, ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. అండ్ మీ టీంకి ఏమైనా చెప్పారా హ్యాకింగ్ స్టార్ట్ చేయమని? మా టీమ్ హ్యాకింగ్ స్టార్టింగ్ లైక్ అట్లీస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే హ్యాకింగ్లు ఇవేం వర్కౌట్ అవ్వవు, ఎందుకంటే వీళ్ళ ఎంటైర్ స్ట్రక్చర్ ఎలా అవుతుందో నాకు ఒక ఐడియా ఉంది. లైక్ ఐపీ ట్రేస్ చేస్తారు, ఐఎంఈఐ నంబర్స్ ట్రేస్ చేస్తారు. సో ఈ హ్యాకింగ్లు ఏవి వర్కౌట్ కావు. ద ఓన్లీ వే ఇది నిజంగా వర్కౌట్ అయ్యేది ఓన్లీ త్రూ పబ్లిక్ ఆర్గానిక్ ఓట్స్ బాగా వర్కౌట్ అవుతున్నాయి. సో ఐడియా ఇస్ టు పీపుల్ని లవ్ చేయాలి. అండ్ ఫస్ట్లీ నేను ఒక ప్రైవేట్ పర్సన్, 250 ఫాలోవర్స్ ఉండే నాకు ఇన్స్టాగ్రామ్లో. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ వీఆర్ టాకింగ్ 800 అయ్యారు అండి అంతే. సో ఈ గేమ్ నేను గెలవాలి ఆర్ బిగ్ బాస్ టాప్ 5కి వెళ్ళాలి అంటే ఇట్స్ ఓన్లీ బై విన్నింగ్ పీపుల్స్ హార్ట్ అని తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను వచ్చి చెక్ చేసుకోండి మీకు ఎన్ని ఓట్లు వచ్చినా, ఐ నో దట్ ఎవరైతే 3-4 బిగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో దే విల్ విన్ ద ఓట్స్. ఇదేమంటారు ఆన్లైన్ బిగ్ బాస్ కి వెళ్ళే వాళ్ళు మనీష్ ప్రతి ఒక్కళ్ళు సెలబ్రిటీయా నాన్ సెలబ్రిటీయా పక్కన పెట్టేస్తే క్యాంపెయినింగ్ మీద గట్టిగా ఖర్చు పెడుతున్నారు, ఖర్చు పెట్టారు, పెడుతున్నారు, దిస్ ఇస్ ది ఫ్యాక్ట్ అని తెలుసు. అవును. మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు ఇప్పటిదాకా? ఖర్చు పెట్టడం అంటే ఫస్ట్లీ ఎక్కడ ఖర్చు పెడుతున్నాం మేము 50 సిమ్ కార్డులు తీసుకోవడం, 100 సిమ్ కార్డులు అవి నడవు కదండి. ఫస్ట్లీ ఇట్స్ పాయింట్లెస్ అవన్నీ చేసి, ఎందుకంటే టెక్ తెలుసు నాకు, ఐ నో హౌ ద టెక్ వర్క్స్ ఫర్ ఓటింగ్ అండ్ ఆల్. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఇవి సో ఏమవుతుందంటే లైక్ దిస్ మై అండర్స్టాండింగ్, ఎందుకంటే వి నో హౌ ఎంటైర్ ఓటింగ్ సిస్టమ్ వర్క్స్. సిమ్ మీరు సేమ్ తీసుకున్నా కూడా మొబైల్ ఐఎంఏ నెంబర్ సేమ్ అయిపోయిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైం ట్రాక్ అయిపోతుంది, అక్కడ ఓట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ద ఓన్లీ గుడ్ వే టు విన్ ద ఓట్స్ ఇస్ బై గెటింగ్ ఇన్ టు ద పబ్లిక్. సో నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ ట్రయింగ్ టు ఎంగేజ్ విత్ పీపుల్. నేను ఏమంటారు క్రికెట్ మ్యాచ్ ఆర్గనైజ్ చేస్తున్నా. నాకు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్, అన్న మీరు స్ట్రాటజీ అంటారు, మీ ఫిజికల్ టాస్క్ ఏంది అని. సో టు ప్రూవ్ ఇట్ ఐఎమ్ హ్యావింగ్ అ క్రికెట్ మ్యాచ్ విత్ అందరిని ఇన్వైట్ చేసి దిస్ ఫ్రైడే ర్యాండమ్ నేను సోషల్ మీడియాలో పెట్టి ఐ వాంట్ టు ఇన్వైట్ లైక్ 20-25 పీపుల్, చలో క్రికెట్ మ్యాచ్ ఆడదాము. వస్తున్నాయి, బాగానే వస్తున్నాయి ఇప్పటికైతే. ఆల్మోస్ట్ 15-16 మెంబర్స్ చేస్తానే సార్, జస్ట్ ఈరోజు మార్నింగే పెట్టేసిన అండ్ అది ఫిల్అప్ అయిపోయింది. ఇంకా ఎక్కువ వస్తేనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దే వాంట్ టు సీ అ బిగ్ బాస్ కంటెస్టెంట్. అండ్ ఈ క్రికెట్ మ్యాచ్ కూడా రెగ్యులర్ క్రికెట్ మ్యాచ్ పెట్టట్లేదు, బిగ్ బాసే తేడా ఇస్తుంది కదా. సో ఐ వాంట్ టు కీప్ ఇట్ మోర్ ఆఫ్ రన్స్ ఓన్లీ. ఒక మ్యాచ్ ఓన్లీ రన్స్ లైక్ ఉరకాలి, ఇంకో మ్యాచ్ ఓన్లీ హిట్టింగ్ సిక్సెస్, నథింగ్ ఎల్స్, నీ స్ట్రెంత్గా అనిపిస్తుంది. సో దట్
జనాలకు కూడా తెలుస్తుంది వీడు ఆడగలుగుతాడు రా బాబు అన్నట్టు. సో అక్కడ స్ట్రాటజిక్ గానే క్యాంపెయినింగ్ చేసుకుంటున్నారు. ఇట్స్ నాట్ లైక్ డబ్బులు ఖర్చు పెట్టి పెయిడ్ ప్రమోషన్స్ పెయిడ్ ఇంటర్వ్యూస్ చేయట్లేదు. అయితే జనాలు స్మార్ట్ అండి, వాళ్ళకి తెలుస్తాయి ఎవరు పేడ్ పెడుతుండ్రు, ఎవరు ఏమంటారు ఇట్లాంటివి చేస్తున్నారు, వాళ్ళకి తెలుసు. మీ 15 మందిలో ఎవరైనా పేడ్ చేస్తున్నారా? నాకు తెలిసినంత వరకు చేస్తున్నారా? అది చేస్తున్నారని తెలిసే ఎవరో చెప్తారు పేర్లు వినాలనే అడిగా. నాకు వచ్చిన సభకు నమస్కారం. థ్యాంక్స్ లాట్ ఫర్ హావింగ్ మీ ఇన్ దిస్ షో. మొదలు బిగ్ బాస్ డిప్లొమాటిక్ ఆన్సర్ లో మొదలు నాకంటే జనాలకే తెలుసు ఎవరెవరు ఖర్చులు బాగా పెడుతున్నారు. సో అంటే మేము అగ్ని పరీక్షలు ఉన్నప్పుడే కొంతమంది స్టార్ట్ చేస్తారు, మా ముందే మేము చూసాం ఇవన్నీ. మేము ఏమంటారు అంటే మేము కంటెస్టెంట్ కొంచెం ఇట్లా అటు ఇటు అయిపోయినాం, అరే వీళ్ళందరూ పిఆర్ స్టార్ట్ చేసి మనీష్ ప్రకారం చెప్పాలి కదా, మనసులో ఏమనిపిస్తే అది చెప్పాలి కదా. అచ్చా చీకే, ఐ ఫీల్ అనుష ఇస్ స్పెండింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ అపార్ట్ ఫ్రమ్ దివ్య నిఖిత, ఆల్ ద ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ స్పెండింగ్. ఎందుకంటే చూస్తున్నాం, చాలా ఎవిడెంట్లీ చూస్తున్నాం ఇవన్నీ. బికాస్ దిస్ నో ఫియర్ ఇన్ టేకింగ్ ద నేమ్స్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఎందుకంటే చూస్తున్నారు, జనాలు చూస్తున్నారు, వాళ్ళని ట్యాగ్ కూడా చేస్తున్నారు. ఐ పర్సనలీ ఫీల్ దట్ లైక్ దానికోసమే ఐఎమ్ హోపింగ్ దట్ ఎవరైతే బిగ్ బాస్ హౌస్కి వెళ్తారో ఐ హోప్ ఇట్స్ అ మిక్స్ ఆఫ్ పీపుల్స్ ఓట్ అండ్ మన జడ్జెస్ ఒపీనియన్ వస్తే బాగుంటుందని. ఎందుకంటే ఇప్పుడు ఒక ఓట్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసుకునే ఫేజ్లో ఉన్నారండి అందరూ. ఆ ఓట్ బ్యాంక్ ఫస్ట్ అందరికి ఒక నాలెడ్జ్, ఏ నాలెడ్జ్తో వచ్చారంటే మనము మన పర్ఫార్మెన్స్ పెంచుకోవాలి. 15 members come from different economical backgrounds అండి. Some have a spending capacity, some don't have a spending capacity. ఇప్పుడు లిటరలీ ఓన్లీ ఓట్స్ తీసుకుంటే ఏమైపోతుందంటే, లైక్ ఇది నా ఒపీనియన్, స్పెండింగ్ కెపాసిటీ ఎక్కువ నుండి గెలిచేస్తాడు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఐ పర్సనలీ ఫెల్ ఫ్యూ ఎపిసోడ్స్ ఆఫ్ ఫ్యూ సీజన్స్ ఆఫ్ బిగ్ బాస్, లాస్ట్ సీజన్ ఆల్సో ఇట్లాంటిది అయినా అని నాకు చిన్న హంచ్ ఉంది అంతే. బట్ అంటే లైక్ ఇట్ నీడ్స్ టు బి న్యూట్రలైజ్డ్, అట్లీస్ట్ విత్ కామనర్స్ ఇట్ నీడ్ టు బి కొంచెమైనా న్యూట్రలైజ్ అవ్వాలి. సో మీ వంతు న్యూట్రలైజ్ చేస్తున్నారు దాన్ని. ఎందుకంటే ఇప్పుడు సింపుల్ అండి, మీకు సింపుల్ ఐడియా చెప్తాను. అనుకుందాం నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్నాను అనుకుందాం, 5th వరకు నా కంట్రోల్లో ఉంటుంది, తర్వాత నేను లోపలికి వెళ్ళిపోతాను. దిస్ ఎంటర్టైన్మెంట్ ఇస్ అన్ ఇండస్ట్రీ, నాకు ఫస్ట్ టైం ఎట్లా వర్కౌట్ అవుతుందో తెలియదు, ఎవరిని నమ్మి పెట్టాలో తెలియదు నాకు. బయట లోపలికి వెళ్ళి బయట ఏమవుతుందో జరుగుతున్న ఐడియా లేకుండా లోపలికి వెళ్తే దట్స్ అబ్సల్యూట్లీ పాయింట్లెస్. ఇప్పుడు ఇది ఆలోచించండి, మీరు జనాలు లోపలికి వెళ్ళిండ్రు, జనాలు మిమ్మల్ని రికగ్నైజ్ చేసి మీ ఆట తెలిసింది, అట్లాంటిది రిపీట్ ఎక్కువ అవుతుందండి. ఇక్కడైతే ఒక పాయింట్ ఆఫ్ టైం ఆగిపోతుంది, ఇక్కడ రిపీట్ వచ్చేస్తుంది మనకు. సో దానికోసం ఐ వాంట్ టు డూ దోస్ కైండ్ ఆఫ్ క్యాంపెయిన్స్ వేర్ నేను జనాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఎంగేజ్. మనీష్, మీ ఐడియాలజీ నాకు అర్థమవుతుంది, నేను ఆల్సో అప్రిషియేట్ దట్. అయితే చాలా మంది అనుకునేది ఏంటంటే ఈ క్యాంపెయినింగ్ చేసుకోవడం కానీ, లేకపోతే ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్న స్ట్రాటజీస్ ప్లే చేయడం కానీ ఇవన్నీ కాదు, ఆ టీం ఎవరినైతే పంపించాలనుకుంటుందో వాళ్ళనే పంపిస్తుంది, ఆ టీం ఎవరినైతే ఫైనల్స్ దాకా ఉంచాలనుకుంటుందో వాళ్ళనే ఉంచుకుంటుంది, ఆ టీం ఎవరినైతే విన్నర్ చేయాలనుకుంటుందో వాళ్ళనే చేస్తుంది. దిస్ ఇస్ వాట్ ఎవ్రీబడి థింక్ అబౌట్ Bigg Boss. This is the generalized perception what public have. What is your opinion? నేను if అంటే మీకు అలా అనిపించిందా, లైక్ టీమ్ కొంతమందితో పార్షియల్ గా ఉన్నారు, పార్షియాలిటీ చూపిస్తున్నారు, దిస్ మైట్ ఆల్సో హ్యాపెన్ అని అనిపించింది? 8th సీజన్ ముందు, లైక్ బిఫోర్ ఈ అగ్ని పరీక్ష ముందు అని క్వశ్చన్ అడిగితే 100% చేస్తా అంటుండే, లైక్ బ్లైండ్లీ చేస్తానే నేను. ఇప్పుడు మేము ఆడినాం కదా, మేము రైట్ ఫ్రమ్ ఆడిషన్ అప్పటి నుంచే మేము ఆడిషన్ చేస్తున్నాం, ఏవేవో రూమర్స్ వినిపిస్తున్నాయి. మాకు అగ్రిమెంట్ ఇచ్చారండి, అగ్రిమెంట్ సైన్ చేస్తాం కదా, ఇప్పటి వరకు నాట్ అ సింగిల్ థింగ్, ఒక్క పాయింట్ కూడా అగ్రిమెంట్కి బయట అవ్వలేదు మా అగ్ని పరీక్ష టాస్క్ అండ్ కామనర్స్కి. అక్కడనే మాకు బిగ్గెస్ట్ హోప్ ఆఫ్ ఫేత్ వచ్చింది. దిస్ ద ఫస్ట్ పాయింట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇంతమంది ఆడిషన్స్లో ఇంతమంది నెక్స్ట్ రౌండ్కి తీసుకుంటాం, ఇంతమంది అగ్ని పరీక్ష స్టేజ్ వరకు వస్తారు అని అన్నారు. ఇది అవుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమంటున్నారంటే 15 కాదు 20 అవుద్ది, 30 అవుద్ది, 45 కాదు 100 మందిని తీసుకొస్తారు, ఇవన్నీ అన్నారు. బట్ ఏది రాస్తుందో అదే అయింది ఫస్ట్లీ. సెకండ్ ఇంకోటి చెప్తాను, దేవర్ ఫ్యూ అగ్ని పరీక్షలో వచ్చిన ఫ్యూ కంటెస్టెంట్స్ ఉండే, వాళ్ళు కామనర్స్ అన్న పర్సోనా లేకుండే వాళ్ళకి. అండ్ జనాలు అందరూ ఇంతకుముందే యూట్యూబ్లో కూడా అందరూ వాళ్ళ ఫేసెస్ చూపించేస్తారు, వీళ్ళు బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్నారు ఖచ్చితంగా, త్రూ కామనర్ రూట్లో వాళ్ళని తీసుకొద్దాం అనుకుంటున్నా. ఇట్లాంటి ప్రచారాలు కూడా వచ్చాయి కొంతమందిది. వాళ్ళు రిజెక్ట్ అయిపోయారు అగ్ని పరీక్ష టాస్క్లో, అట్లాంటి వాళ్ళు కూడా రిజెక్ట్ అయిపోయారు. అప్పుడు నాకు వచ్చిన బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్ ఏంటంటే దే ఆర్ యాక్చువల్లీ స్టాండింగ్ టు వాట్ దే ఆర్ సేయింగ్, చెప్పిందే చేస్తున్నారని అట్లీస్ట్ నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది రైట్ నా.
సో నెక్స్ట్ టాప్ 5 కూడా చెప్పిందే చేస్తానని నేను బిలీవ్ చేస్తున్నాను అట్ దిస్ పాయింట్. అండ్ దానికోసమే నా ఎఫర్ట్ ఎక్కడ పెట్టాలో అక్కడనే పెడతాను. 200% నన్ను అడిగినప్పుడు కూడా నేను ఇదే ఆన్సర్ చెప్పాను. 100% అక్కడ వాళ్ళు చెప్పిందే చేస్తారు. అండ్ యూ హ్యావ్ టు జస్ట్ బిలీవ్ దెమ్. yes. మనం గెలవలేదు కాబట్టి అక్కడ ఏదైనా ఒకటి మసాలా జరిగిందేమో అని అనుకోవడానికి ఆస్కారమే లేదు. లేదు ఎందుకంటే లైక్ సింపుల్ లైక్ చెప్తున్నాను కదా, ఒక వ్యూవర్ లెక్క నాకు ఇట్లాంటి చాలా అనిపిస్తుంది ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత. బట్ నేనే స్టెప్ బై స్టెప్ నేను సింపుల్ అండి. అగ్నిపరీక్ష మెగా ఆడిషన్ అయింది కదా, మేము 2-3 కంటెస్టెంట్స్ పక్కా అయింది అనుకున్నాం. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టేక్ ద నేమ్స్. వాళ్ళు ఇట్లా మాకు కూడా బయట చెప్తూ ఉండే ఏంటంటే లైక్ అయిపోయింది మేము వెళ్ళిపోతున్నాం, ఇది ఓన్లీ ఫార్మాలిటీ టైప్ అని కొంతమంది ఎక్కువ మాట్లాడుకున్నారు. ఇది యాక్చువల్లీ ఉన్న కంటెస్టెంట్స్ కొంచెం మొరాల్ కూడా తక్కువ వేసింది. అరే అంటే ఇప్పుడు మనకి 15 ఓన్లీ 12 వాటికి మనం ఎందుకు కష్టపడుతున్నాం, వాళ్ళు ఆల్రెడీ చాలా మందికి ఒపీనియన్ వచ్చింది. బట్ ఏమైందంటే అన్ఫార్చునేట్లీ వాళ్ళు సెలెక్ట్ కాలేదు. ఎందుకంటే వాళ్ళు అగ్నిపరీక్ష టాస్క్లు పర్ఫామ్ చేయలేదు, ఇంటర్వ్యూ కూడా అసలు బాగా చేయలేదు. వాళ్ళు ఇమీడియట్ ఇంటర్వ్యూలో కూడా ఎగిరిపోయిన కంటెస్టెంట్స్ ఉండే. సో దే వర్ లిటరలీ బీయింగ్ ఆనెస్ట్. కొన్నిట్లో ఏమంటారు, ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ఒపీనియన్. ఫర్ ఎగ్జాంపుల్ అన్నట్టు ఊర్మిళ వీళ్ళు వస్తే బాగుంది అంటే దట్స్ మై ఒపీనియన్. బట్ ఏమైతుందంటే ఈ జడ్జెస్ తీసుకున్న ఒపీనియన్స్ నెక్స్ట్ టాస్క్లో ఓపెన్ అప్ అయిపోయాయి. ఇట్ యాక్చువల్లీ ప్రూవ్డ్ రైట్ ఇన్ ఫ్యూ వేస్. సో దట్ ఈస్ వేర్ ఉన్నట్టు అవుతుందని ఐఎమ్ బిలీవింగ్ ఇట్ వెరీ స్ట్రాంగ్లీ. అండ్ దాని ప్రకారం మనం కూడా ఎఫర్ట్స్ పెడదాం, ఏదవుతే అది అని ఐఎమ్ గోయింగ్ అహెడ్. బిగ్ బాస్ షోకి సంబంధించి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు? నేనా? ఇప్పుడు అగ్నిపరీక్ష మాకేం రెమ్యూనరేషన్ లేదు. మీరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే బిగ్ బాస్ హౌస్కి వెళ్తే రెమ్యూనరేషన్ ఫస్ట్లీ ఏ రేంజ్లో ఇస్తారో ప్రీవియస్ కంటెస్టెంట్స్ది యూట్యూబర్ చెప్పారు. ఐ సా దట్ ఇట్ వాజ్ అన్ అ రేంజ్ ఫ్రమ్ యాజ్ లో యాజ్ 80,000 టు యాజ్ హై యాజ్ కొంతమందికి 3-4 lakhs అని కొంత ప్రచారాలు చేసుకున్నారు. ఐ డోంట్ నో. సెలబ్రిటీస్ కి ఉన్న రేంజ్ ప్రకారం వాళ్ళు పే చేస్తారు అన్నది నడుస్తుంది. అవును. కామన్ పీపుల్ కి కూడా రెమ్యూనరేషన్ పే చేస్తున్నారా ఇస్ వాట్ ఫస్ట్ ఐ వాంటెడ్ టు నో. మాకు ఇంకా ఈ క్లారిటీ రాలేదు. ఎందుకంటే అగ్ని పరీక్షకి అయితే దేర్ ఇస్ నో రెమ్యూనరేషన్ ఫర్ us. ఇట్ ఇస్ బికాజ్ వీ వాంట్ టు గెట్ ఇంటు ద షో. ఒకవేళ మిమ్మల్ని అడిగితే వారానికి ఎంత అని కొట్టబోతున్నారు? వారానికా ఇవ్వండి, లక్ష ఇవ్వండి, ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. ఎందుకంటే నేను బిగ్ బాస్కి వెళ్ళేది నాట్ ఫర్ ద సాలరీ, ఇట్స్ నథింగ్ లైక్ సాలరీ ఇస్ సెకండరీ. మనీష్ అసలు ఇప్పటిదాకా ఈ బిజినెస్ స్ట్రాటజిస్ట్ కి వారానికి 3 లక్షలు పే చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు నీ వల్ల అనవసరంగా 1 లక్షకి వచ్చేసారు. పర్లేదు, ఏమంటారు, నేను వేరే త్రూ 3 lakhs వచ్చేస్తాను. ఏదో పెద్ద నిజంగా 3 లక్షలు ఇచ్చేస్తున్నట్టు అది ఇప్పుడు చెప్పిన దాని వల్ల అది తగ్గినట్లు. అసలు మా ఆలోచనలో మాటలో వేరే లెవెల్. బట్ లైక్ బిగ్ బాస్ అన్నది if you see బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో దే వర్ ఏబుల్ టు బిల్డ్ వాల్యూ ఫర్ దెమ్సెల్వ్స్. పోస్ట్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెలబ్రిటీ వచ్చారు, అతను అందరికంటే ఎక్కువ తీసుకున్నారు, అతని పోస్ట్ బిగ్ బాస్ వాల్యూ అక్కడనే నిలిచిపోవచ్చు. బట్ దర్ సమ్మన్ హూ టుక్ లోవర్ అమౌంట్ అండ్ పోస్ట్ బిగ్ బాస్ హీ యాక్చువల్లీ షైన్, అతని పోస్ట్ వాల్యూ చాలా పెరిగిపోతుంది. సో దట్ ఈస్ వేర్ దాని మీద మీ ఎక్కువ ఫోకస్ ఉంది రాదర్ దాన్ ది ప్రైజ్ అమౌంట్ ఆర్ ది వీక్లీ రెమ్యూనరేషన్. నాకు గెలవాలని ఉందండి, చెప్తున్నా. లైక్ సింపుల్ బ్లైండ్లీ నన్ను అడిగిన క్వశ్చన్ అభిజిత్ గారు ఇది, వై డూ యూ వాంట్ టు గెట్ ఇంటూ బిగ్ బాస్? లైక్ మీకంటే లైక్ వేరే వాళ్ళు లైక్ వీ ఫీల్ దట్ దే వెరీ మచ్ డిజర్వింగ్, మీరు ఎందుకు వద్దాం అనుకో, మీ రీజన్ ఏంటి? లైక్ మీకు బిగ్ బాస్ రానికి ఒక రీజన్ ఉండాలని నేను సింపుల్ గన్ షాట్ ఒకటే చెప్పాను. నాకు బిగ్ బాస్ అన్నది ఒక గేమ్, ఒక కాంపిటీషన్. నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ గురించి పట్టించుకోవట్లేదు. ఐ వాంట్ టు విన్ ద ట్రోఫీ. ఆ గేమ్ తోటే వస్తున్నాను. ఎందుకంటే వేరే ఉంటే నా విజన్ సైడ్ ట్రాక్ అయిపోతుంది. బిగ్ బాస్ తర్వాత నాకు ఇది కావాలి అని అనుకుంటే నేను బిగ్ బాస్ గెలవలేను. బిగ్ బాసే గెలవాలనుకుంటే ఇట్ విల్ గో స్ట్రైట్. సో లెట్స్ విన్ ఫర్ ఇట్. సో ట్రోఫీ కోసం ఏం చేసి మీరు బిగ్ బాస్కి వచ్చారు. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత సపోజ్ ఏదన్నా లవ్ స్టార్ట్ అయిందని అనుకుంటా ఎక్స్ కంటెస్టెంట్, సో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ మీద కానీ లేకపోతే ఎక్సెట్రా యూ నెవర్ క్యాన్ సే వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ది హౌస్. సో సపోజ్ ఒక లవ్ ట్రాక్ స్టార్ట్ అయింది, ఏంటి పరిస్థితి అప్పుడు? మీరు యాజ్ నెక్స్ట్ కంటెస్టెంట్ నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, షుడ్ ఐ టేక్ ఇట్ అప్ ఆర్ నాట్? మీరు చెప్పండి నాకు, షుడ్ ఐ టేక్ ఇట్ అప్? హౌస్ లోనా? కెమెరా వరకు స్క్రీన్ స్పేస్ కోసం అంటే డెఫినెట్లీ నో. అది మీకు నిజంగా నచ్చితే దట్స్ అప్ టు యూ. మీరు అనేది నా ఆన్సర్ కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. బట్ ఇన్ని 8 seasons ఆఫ్ బిగ్ బాస్ చూస్తున్నాం కదా, ఆఫ్ ద స్క్రీన్ ఏం వర్కౌట్ అవ్వలేదు ఎప్పటి వరకు. నేను ఫస్ట్లీ ఐఎమ్ అ కామనర్, ఐఎమ్ మై ఓన్ చెప్పాను వాల్యూస్ అండ్ మారల్స్. అట్లీస్ట్ లాస్ట్ బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఆడిన తర్వాత జెన్యూన్ నాన్ జెన్యూన్ ఏంటో ఆ డిఫరెన్స్ తెలిసే ఛాన్స్ వచ్చేసింది నాకు. ఇఫ్ ఐ హ్యాపెన్ టు గెట్ కనెక్టెడ్ విత్ సమ్వన్ ఐ వుడెంట్ మైండ్ ఇట్. నాకు అట్లీస్ట్ ఆ మెచ్యూరిటీ లెవెల్ వచ్చింది, వాట్ టు డూ ఫార్ ద స్క్రీన్ అండ్ వాట్ నాట్ టు డూ ఫార్ ద స్క్రీన్ అని ఒక మెచ్యూరిటీ లెవెల్ అయితే ఉంది నాకు. సో ఇట్ జస్ట్ డిపెండ్స్ ఆన్ హౌ ఇట్ ప్యాన్స్ అవుట్ విత్ దట్ రెస్పెక్టివ్ పర్సన్. బట్ వన్ థింగ్ విచ్ ఐ నో విల్ హ్యాపెన్ ఫార్ షూర్ ఇస్ ఈ లవ్ యాంగిల్ అవుద్దో లేదో తెలీదు, అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ ఎగ్జాక్ట్లీ ఐ టేక్ ఇట్ అప్. బట్ ఐ గెస్ వన్ థింగ్ విచ్
will actually be a plus and a minus for me is the friendship side of things. Everyone knows I do a lot for friends, and genuinely friends connect అవుతారని నాకు తెలుసు. ఆల్రెడీ అగ్నిపరీక్షలోనే few people they became like really good friends, like ఆన్ ద స్టేజ్ ఎలా ఆడతారో తెలుసు, ఆఫ్ ద స్టేజ్ ఎలా ఆడతారో తెలుసు, ఒక మంచి ర్యాప్ ఉంది వాళ్ళతో, ఇవన్నీ తెలిసిందే. సో అట్లాంటివి అవుతాయి ఫర్ షూర్, అండ్ ఐ నో దట్ పోస్ట్ బిగ్ బాస్ ఆల్సో ఐ కెన్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ బాండ్స్ విత్ దెమ్. చూసాం చాలా ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పోస్ట్ బిగ్ బాస్ ఆల్సో వాళ్ళు దే ఎండెడ్ అప్ బీయింగ్ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్. బట్ లవ్ ట్రాక్స్ అనేటి బట్ ఇప్పుడు ఒకవేళ లవ్ ట్రాక్ స్టార్ట్ అవ్వాలి అంటే వాట్ ఆర్ ది క్వాలిటీస్ యూ సీ ఇట్ అప్ ఇన్ అ గర్ల్? Smartness, like I'm like very much attracted to intelligence and smartness, and like that is the first thing which speaks. For example, let the girl be decently good looking or anything. If the girl isn't speaking sense, it just doesn't make sense. So ఒక బుక్ చదివాను, దాంట్లో బుక్లో ఒకటే రాసింది ఏంటంటే యూ వాంట్ అ బ్యూటీ విత్ అ బ్రెయిన్. Beauty is not a consideration, I feel, because beauty fades with time. I feel that ఒక మనిషి గ్రో అవుతున్న టైంలో ఒక బుక్ చదివాను, స్టక్ విత్ మై మైండ్ అగైన్, ఇట్స్ కాల్డ్ 5 Types of Wealth. అండ్ దాంట్లో ఏం రాస్తారంటే యాజ్ యూ గ్రో ఇన్ ఏజ్ దర్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్ విత్ హూమ్ యూ స్పెండ్ మోర్ టైం పెరుగుతూనే ఉంటుంది, ఇట్స్ యువర్ పార్ట్నర్. ఈ పార్ట్నర్తో నీ బ్యూటీ ఫీడ్ అయిపోద్ది, బట్ ఆ పార్ట్నర్తో నువ్వు మాట్లాడలేకపోతే దర్ ఇస్ నథింగ్. సో ఐ ఫీల్ దట్ నీ పార్ట్నర్తో మాట్లాడగలగాలి, అండ్ I at least believe that, you know, like I want to have some smart conversation with my partner. That is why I want a smart partner. So only smart contestants you have an option. అయ్యో Manish. అట్లేం లేదండి, అట్లేం లేదు. బట్ మనీష్, మీరు దేవుణ్ణి నమ్ముతారా? నమ్మడం దేవునిగా స్పిరిచువాలిటీకి మెల్లమెల్లగా ఐ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు ఇట్ అని నాకు అర్థం అవుతుంది. అదే ఇందాక కాన్వర్సేషన్స్ లో మీరు ఒక్కరే వారణాసి దాకా కూడా ఏదో వెళ్ళొచ్చారని చెప్తున్నారు. అంటే నా క్వశ్చన్ ఏంటంటే దేవుణ్ణి నమ్మడం ఇస్ వన్ పార్ట్, లక్ కూడా ఉండాలి లైఫ్ లో అని అనుకోవడం ఇస్ ది అదర్ పార్ట్. కానీ దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు? దెర్ ఇస్ అ సూపర్ న్యాచురల్ పవర్ ఇన్ లైఫ్ అని నమ్ముతారా, ఆర్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇట్ ఇస్ ఆల్రెడీ డెస్టైన్డ్, ఇట్ ఇస్ జస్ట్ బై యువర్ లక్, యూ గెట్ ఇట్ వాట్ ఇన్ డెఫినెట్ పాయింట్ ఆఫ్ టైం అని నమ్ముతారు? వన్ థింగ్ ఐ బిలీవ్ ఇస్ యూ మేక్ యువర్ ఓన్ లక్ అండి. దట్ ఈస్ వన్ థింగ్. యూ మేక్ యువర్ ఓన్ లక్ అంటే ఇట్స్ ఆల్ యువర్ హార్డ్ వర్క్ అంటున్నారు మీరు. సో 100%లో 90% ఇస్ యువర్ వర్కింగ్ టువర్డ్స్ దట్. 10% అవుట్కమ్, దట్ ఈస్ కాల్డ్ పీపుల్స్ లక్. మీరు 90% కూడా చేయకపోయి ఆ 10% మీద డిపెండ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏమనుకుంటారు అంటే నేను 10% చేస్తే 90% లక్ అంటారు. సో దట్ ఈస్ వై ఐ సే దట్ యూ మేక్ యువర్ ఓన్ లక్. 90 చేయి, 90 పక్క చేయి, 10 కొన్నిసార్లు అవుట్పుట్. గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే చూడ్డు, అది గాల్లో దీపం కొంచెం కాపాడుకో. మీది నుంచి వర్షం వస్తే నీ చేతులు లేదు, వర్షం రాకపోతేనే మంచిది. సో మీ చేతిలో ఎంతవరకు ఉందో అంత చేయండి. తర్వాత అది స్పిరిచువాలిటీ అండ్ దేవుడు నేనేం నమ్ముతాను, నా కాన్సెప్ట్ ఏంటంటే ఇది వన్ కాన్సెప్ట్ విచ్ ఐ రియలీ బిలీవ్ ఇన్. సే డెస్పరేట్ టైం అండి లైఫ్లో, యు ఆర్ ఇన్ ద వర్స్ట్ సిచ్యువేషన్, మీరు దేవుని కూడా నమ్మట్లేదు అనుకుందాం. ఆ వర్స్ట్ టైంలో యూ స్పీక్ విత్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ సే సమ్వన్ ఇస్ ఇన్ హాస్పిటల్, హీ ఆర్ షీ ఇస్ ఇన్ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్, యు ఆర్ అన్ అథీస్ట్, నమ్మట్లేదు. ఆ టైంలో నువ్వు అనుకుంటావు లైక్ ఇది అవుతే బాగుండు, యూఆర్ స్పీకింగ్ విత్ సమ్వన్. ఐ ఫీల్ దట్ ఇస్ స్పిరిచువాలిటీ అండ్ దట్ ఈస్ గాడ్. You're trying to you're asking something to give an output. సో ఎన్నిసార్లు ఇట్లా దేవుడితో మాట్లాడుతూ ఉంటారు? అయ్యో, బిజినెస్ స్టార్ట్ చేసిన ప్రతిరోజు అయిందండి, ప్రతిరోజు అయింది. బేసికల్ గా దేవుడిని నమ్ముతాడు, దేవుడి దండం పెట్టుకుంటాడు అన్నది అర్థమవుతుంది. దాన్ని ఇంత కాస్త అంటే లైక్ గ్రాంధికంగా చెప్పారు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో అసలుకి నమ్మకం అన్న కాన్సెప్ట్ లేకుండే అసలుకి, బట్ మెల్లిమెల్లిగా నేనే కొంచెం ఐఎమ్ డిస్కవరింగ్ ఇట్. అండ్ ఒక 10 days కాశీలో ఉన్నాక నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యాను నేను. సో దట్ ఈస్ వేర్ అప్పటి నుంచి కొంచెం శివపురాణం చదవడం స్టార్ట్ చేశాను. ఇట్స్ హ్యాపెనింగ్ స్లోలీ, ఐఎమ్ సీయింగ్ ఇట్ ఆల్. దీనికంటే అందరికంటే ఖుష్ నేను కాదు, మా అమ్మ ఖుష్. 4 years మనోడు బొట్టు కూడా పెట్టుకోలేదు, మనోడు వెళ్ళి కాశీకి వెళ్ళి విభూతి తీసుకొచ్చి గంగలో మునిగొచ్చాడంటే షీ సో హ్యాపీ అబౌట్ ఇట్ అసలుకి. బట్ యా, దట్ ఈస్ దట్. ఎంతమందికి మొక్కారు అయితే ఇప్పుడు హౌస్లోకి వెళ్ళాలని? కానీ హౌస్లోకా ఇప్పుడు ప్రజలకు మొక్కాలి ప్లీజ్, వాళ్ళే మా దేవుళ్ళు రైట్ నౌ. ఎందుకంటే లైక్ లాస్ట్లో వీళ్ళందరూ చేశాక లాస్ట్లో మళ్ళీ చిన్న హోప్ ఉంటుందా, అవుతే బాగుంది, అది దేవుడికి. సో 90% చెప్తాను యూ మేక్ యువర్ ఓన్ లక్, దాని మీద వర్క్ చేస్తున్నాను త్రూ యునో కనెక్టింగ్ విత్ ఆడియన్స్. 10% ఇంకా whoever is there he will just. లైఫ్ లో ఏదైనా రిగ్రెట్ ఉందా మనీష్ మీకు ఇప్పటి వరకు? ఐ షుడ్ంట్ హ్యావ్ డన్ దిస్ వే. లైఫ్లో రిగ్రెటా? ఒక్కటే రిగ్రెట్ ఉంటాయండి. లైక్ బిజినెస్ స్టార్టింగ్ డేస్లో కొన్ని చాలా హరీడ్ డెసిషన్స్ తీసుకున్నాను నేను. అది ఐ హ్యావ్ అ వెరీ బిగ్ రిగ్రెట్. దానివల్ల ఐ ఫీల్ దట్ ఐ లాస్ట్ 1.5 year ఆఫ్ టైమ్. బట్ యాజ్ ఐ గ్రూ విత్ ఏజ్ నేనేం రియలైజ్ అయ్యానంటే దట్స్ యాక్చువల్లీ అ లెర్నింగ్ నాకు.
అండ్ ఐ డోంట్ వాంట్ రిపీట్ ద సేమ్ మిస్టేక్స్, దట్ ఈస్ గ్రోత్ నా ప్రకారం. సో ఒక్కటే రిగ్రెట్ ఉండే నాకు, ఇట్ వాజ్ మోర్ ఇన్ ద లైన్స్ ఆఫ్ టేకింగ్ ద రైట్ టీమ్ ఫర్ అ బిజినెస్. నా ఫస్ట్ టీమ్ మెంబర్స్ నేను అగ్ని పరీక్షలో ఏమైనా రిగ్రెట్ ఉండిందా? అగ్ని పరీక్షలో రిగ్రెటా? ఉందండి, ఉంది. ఉంది అంటే ఏంటి అని అర్థం. ఎపిసోడ్ 2 ఆఫ్ టాప్ 15 ఐ రిగ్రెటెడ్ బిగ్ టైమ్. ఏం జరిగింది? సో నేను సింపుల్ బేసిక్ ఫండా మర్చిపోయినా. నేను బిగ్ బాస్ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నా, అది మర్చిపోయి నేను ఏం చేస్తున్నా అంటే నేను ప్రతి టాస్క్లో లీడర్ అవ్వాలని ఆడుతున్నా. ద ఎయిమ్ ఆఫ్ ద గేమ్ ఇస్ టు షో టు పీపుల్ దట్ యు ఆర్ అ వెరీ గుడ్ కంటెస్టెంట్, నాట్ అ వెరీ గుడ్ లీడర్. సో ప్రతిసారి లీడర్షిప్ టాస్క్ వస్తే నేను లీడర్ అవుతా అని పరిగెడుతూ కూర్చున్నా. అండ్ ఆ టాస్క్కి నిద్ర లేదు, అసలు నిద్రపోవట్లేదు. ఏమంటే ఒక 2-3 గ్లాసెస్ కాఫీ తాగేసి అవైకి ఉందాం అనుకున్నా. రూల్స్ కూడా సరిగ్గా వినలేదు అసలు ఆ టాస్క్కి. నేనేమంటారు, సో ఆ టాస్క్ ఏమవుద్దంటే ఒక 11 బాక్సెస్ ఉంటాయి. 11 బాక్సెస్లో మనం ఉంటాం. 9th పర్సన్ ఎవరైతే లేస్తారో హీల్ బికమ్ ద లీడర్, కొంచెం టైం క్యాల్కులేట్ చేశాక. అప్పుడు లేస్తే నేను అందరికంటే లాస్ట్ లేచాను. నేనేంటి లీడర్ అవ్వాలని టైం క్యాల్కులేట్ చేసి లేస్తే లాస్ట్ లేచేసాను. ఆ ఎపిసోడ్లో ఏమైపోయిందంటే సమ్మన్ హూస్ సేయింగ్ స్ట్రాటజీ ఆ స్ట్రాటజీ మీద దెబ్బతినేసి ఈజ్ ప్లేయింగ్ అ వర్స్ట్ గేమ్ అని వచ్చింది. అప్పటి నుంచి నా గేమ్ మారిపోయింది. ఏమంటే లీడర్ కోసం ఆడలేదు ఇంకెప్పుడు. అప్పటి నుంచి లీడర్షిప్ కోసం ఆడలేదు నేను. ఐ వాంటెడ్ టు బీ అ ప్లేయర్ వేర్ పీపుల్ కెన్ సీ మీ. ఆ ఒక్క ఎపిసోడ్ ఈస్ గోయింగ్ టు బీ అ వెరీ బిగ్ మార్క్ ఆన్ మీ. అండ్ మై థాట్ ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ అ లీడర్, హ్యావింగ్ థింగ్స్ అండర్ యువర్ కంట్రోల్ అన్న థాట్ ప్రాసెస్ చాలా తప్పైంది. ఎందుకంటే బిగ్ బాస్ ఇస్ హౌస్ థింగ్స్ మీ కంట్రోల్లో ఉండవు. మీ కంట్రోల్లో ఉన్నాయి అనుకునేవాడు బిగ్ బాస్ చూస్తారు, కెమెరా చూసి అది చాలా అర్థమైపోయింది నాకు. ఒక 2-3 ఎపిసోడ్స్లో అర్థమైపోయి అప్పటి నుంచి గేమ్ ప్లే మొత్తం మారిపోయింది. మొత్తం మీరు అన్నారా స్ట్రాటజిక్ థింకర్ అని, 2-3 డేస్ ఆగండి. జనాల మధ్యలో నరేషన్ ఏమవుద్దంటే వీడు తెలివైనడని వీడు అనుకుంటాడు, వీడు తెలివైనడు కాదు అని ఒక నరేషన్ వెళ్తాయి. ఎందుకంటే నేను అట్లా బిహేవ్ చేశాను. ఎందుకంటే ఫ్యూ థింగ్స్ ఐ హ్యావ్ యాక్చువల్లీ డన్ లెజిటిమేట్ మిస్టేక్స్ ఫ్రమ్ మై ఎండ్. బట్ అవి రెక్టిఫై చేసుకున్న తర్వాత ఆడినప్పుడు నేను మా ఇంటికి వచ్చి మా అమ్మకి ఇదే చెప్పిన, ఐఎమ్ యాక్చువల్లీ హ్యాపీ దట్ ఐ ప్లేడ్, నావి కంట్రోల్ చేసుకొని ఆడాను నేను. ఐ డిడ్ నాట్ థింక్ ఐ విల్ ప్లే లైక్ దిస్ అని. సో దట్ ఈస్ వేర్ ద సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ కంట్రోల్ చేసుకొని ఆడారు అంటే కోపం వచ్చిందా? కాదు కోపం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిట్లో తొందరపడుతున్నాను, లీడర్ కావాలన్న కోరిక తగ్గించేసుకున్నాను. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ది థింగ్స్ విచ్ అంటే ఆ ఎపిసోడ్ అయిన తర్వాత నెక్స్ట్ మీ గేమ్ ప్లే చాలా మార్చుకున్నారు. యా ఎగ్జాక్ట్లీ చాలా అంటే చాలా మారిపోయింది దాని తర్వాత గేమ్ ప్లే. బికాజ్ అప్పుడు నేను అర్థం చేస్తుంది ఏంటంటే జనాలకు తెలుసు నువ్వు స్ట్రాటజీ సైడ్ ఆఫ్ థింగ్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ప్రూవ్ దట్ యూఆర్ అ గుడ్ ప్లేయర్. అప్పటి నుంచి గేమ్ ప్లే మారిపోయింది అండ్ థింగ్స్ టర్న్ అవుట్ వెరీ 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 గుడ్. అందుకే మీరు లిస్ట్ ఆఫ్ కంటెస్టెంట్స్ అంటుంటే ఐ వాజ్ ఏబుల్ టు స్ట్రాంగ్లీ పుట్ మై సెల్ఫ్ ఇన్ ద థర్డ్ పొజిషన్. బికాజ్ ఒకవేళ నా ఫస్ట్ 2 ఎపిసోడ్స్ కూడా బాగా ఉంటే ఐ వుడ్ హావ్ ఈజీలీ పుట్ మై సెల్ఫ్ ఇన్ అట్లీస్ట్ 2-1 వితౌట్ థింకింగ్. బట్ దట్ ఈస్ వేర్ సెకండ్ ఎపిసోడ్ ఇస్ ద బిగ్గెస్ట్ రిగ్రెట్ వాట్ ఐ హ్యావ్. ఫైనలీ మనీష్, ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి వాట్ ఈస్ యువర్ రిక్వెస్ట్ ఫ్రమ్ యువర్ ఎండ్ టు ది ఆడియన్స్? ఎందుకు ఓట్ వేయాలి? వాట్ ఈస్ యువర్ అపీల్ టు ది ఆడియన్స్? గాట్ ఇట్. సో అందరికీ హలో అండి. ఫస్ట్లీ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఒక కామనర్ని ఈ రేంజ్లో సపోర్ట్ చేసి నేను అనుకోలేదు. ఫస్ట్లీ బిగ్ బాస్ అగ్నిపరీక్ష టాస్క్ స్టార్ట్ అయినప్పుడు అరే కామనర్స్ అంటున్నారు అబ్బా, బట్ జనాలు యాక్చువల్లీ నిజంగా కామనర్స్ని ఆదరిస్తారని చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండే. బట్ నా ఫస్ట్ ఎపిసోడ్ రాగానే మీరు చూపించిన లవ్ సపోర్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పర్సనలీ. ప్రతి ఒక్కరు కూర్చొని రిప్లైస్ ఇస్తూ కూర్చున్నా. నేను ఎన్ని మెసేజెస్ వచ్చాయంటే రిప్లై లేని స్టేజ్కి వచ్చేసాను ఇప్పుడు. సో ఫస్ట్లీ థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ ద సపోర్ట్. లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్లో నేను థింకింగ్ ఏంటో చూపించాను, ధైర్యం ఏంటో చూపించాను, అండ్ కొంచెం కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి కూడా టాస్క్ చేయడానికి రెడీ అని చూపించాను. అండ్ బిగ్ బాస్ హౌస్లో ఒక స్మార్ట్ కంటెస్టెంట్, ఏదైనా చేయడానికి రెడీ ఉన్న కంటెస్టెంట్, మన కామనర్స్ తరఫున కప్పు గెలిచే కంటెస్టెంట్ ఒకళ్ళు ఉండాలి. ఒక ఆల్రౌండర్ అనేటివి ఉండాలి. అండ్ ఆల్రౌండర్ నేను చాలా చాలా గట్టిగా నమ్ముతున్నాను. అండ్ ఇలాంటి కంటెస్టెంట్ మన కామనర్స్ని రిప్రజెంట్ చేస్తూ ఆ ఇంటికి వెళ్ళి కప్పు గెలవాలి అని అనుకుంటే మీరే నాకు ఓటేయాలండి. ఒకటే స్టెప్ దూరంలో ఉన్న నా స్టెప్ మీ చేతిలోనే ఉంది. సో నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే కైండ్లీ ఓట్ ఫర్ మీ అండ్ ఆ బిగ్ బాస్ హౌస్కి తీసుకెళ్తారని నిజంగా ఆశిస్తున్నాను.
వండర్ఫుల్ మనీష్, ఆల్ ద వెరీ బెస్ట్. Thanks a lot సో అండి. నేను ఒక కంటెస్టెంట్ లో చూసేది అతని వాల్యూస్ ఎలా ఉన్నాయి, Yeah. అతని అప్బ్రింగింగ్ ఎలా ఉంది, అండ్ ఎంత జెన్యున్ గా ఆడుతున్నాడు, అండ్ ఫిల్టర్ లేకుండా ఉన్నాడా లేదా. దిస్ ఇస్ వాట్ ఐ Yes. ఫస్ట్లీ అబ్జర్వ్ ఇన్ Yes, హిమ్. yes. అండ్ అన్ని బాక్సెస్ నేను టిక్ చేసుకోవడానికి Thanks a ఐ lot for ఫౌండ్ that. ఆల్ ది ఆన్సర్స్ విత్ యూ. Thanks a lot. సో ట్రూలీ ఇంప్రెస్డ్ అండ్ హార్ట్ఫుల్లీ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మోర్ Thanks a పవర్ lot. టు యూ. Thanks a lot అండి. Would love to wish to see you in the Bigg Boss house soon. Really hoping for the same అండి. Thanks a lot for all your kind words. All the very best. Thanks a lot అండి. Thank you so much. Thank you. Bye-bye. Thanks Good for luck. hosting me. Thank you. Yeah.